శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనసు ఎన్ని రకాలుగా ఉంటుంది? మంచి మనసు ప్రాణశక్తిలో కొలుస్తుందా? చెడు మనసు జన్మ ఎత్తుతుందా? దయచేసి చెప్పగలరు. ఇదండి వీరి ప్రశ్న. మనసు ఎన్ని రకాలుగా ఉంటుంది? మంచి మనసు ప్రాణశక్తిలో కొలుస్తుందా? చెడు మనసు జన్మ ఎత్తుతుందా? ఈ విషయాలను తెలియజేయగలరు. ఈ ప్రశ్న వీరు 1909వ శీర్షిక ఆత్మశక్తి ఎరుక అంతా అయోమయముగా ఉన్నది అనేటువంటి ఆ శీర్షిక విని ఈ ప్రశ్న వేశారు. మనసు అనేదాన్ని మనం చెప్పుకుంటున్న విధంగా అసలు మనసు అనేదాన్ని గమనిస్తే, మనసు అనేది పసిబిడ్డగా పుట్టినప్పుడు మనసు లేదు. అంటే మనసు అనేది ఒక గ్రహింపు, నేను అనేటువంటి ఒక ఎరుకను కలిగించే ఒక గ్రహింపు అది. అయితే ఆ మనసు అంటే ఈ ప్రాపంచికపరమైనటువంటి విషయాలతో కూడినటువంటి దాన్ని మనసు అని పిలుస్తున్నాం మనం. పసిబిడ్డగా పుట్టినప్పుడు ప్రాణశక్తి ఉంది, బిడ్డ ఉంది. ఆ పసిబిడ్డగా జన్మించినప్పుడు బిడ్డ బతికి ఉంది అంటే ఆ శరీరంలో ప్రాణశక్తి ఉంది. చనిపోయిన బిడ్డలు పుడతా ఉంటారు, మనుషులు చనిపోయినప్పుడు ప్రాణశక్తి ఉండదు. అయితే ఇక్కడ మనసు అనేది మనం ముఖ్యంగా చెప్పుకుంటున్న విషయం కనుక, మనసు అనేది ఆ పసిబిడ్డ స్థాయి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, అక్కడ శరీరము అనేది ఉంది. ఆ శరీరము ప్రాణశక్తితో కలిసి ఉంది. అంటే శరీరం బ్రతికుందంటే ప్రాణశక్తి ప్లస్ శరీరము. ఇప్పుడు శరీరము యొక్క లక్షణములు ఏంటి, గుణములు ఏంటి అంటే పంచేంద్రియములు. శరీరము మొత్తము చేసే పని మనం జీవిస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ అసలు అది మొత్తం చేసే పని తెలుసుకోవటం, అనుభవించటం, గ్రహించటం. అలా అది ఉంటూ ఆ శరీరం నిలబడటానికి ఆహారాన్ని స్వీకరించాలి. ఇది సృష్టి పెట్టిన విధానం. పంచభూతాలను స్వీకరిస్తూ ఉంటాం. ఆహారాలంటే అన్నీ ఒక ఆహార పదార్థాలని కాదు. గాలి తీసుకుంటాం, నీరు తీసుకుంటాం, సూర్యరశ్మి కావాలి, మనం ఉండడానికి అసలు ప్లేస్ కావాలి, అదే ఆకాశము. ఇలా మనం మొత్తంగా పంచభూతాత్మక స్థితిలో శరీర నిర్మాణము ఉంది. ఆ శరీరం పంచభూతాలతో మళ్ళీ బతుకుతుంది. అయితే అలా బ్రతుకుతున్నప్పుడు, శరీరం బ్రతుకుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు దాంట్లో ప్రాణశక్తి ఉన్నది. జీవిస్తున్నది అంటే జీవము ఉన్నది, జీవమే ప్రాణశక్తి. బ్రతుకుతున్నది అంటే దానిలో బ్రతకడానికి ఆధారంగా ప్రాణశక్తి ఉంది. లేకపోతే శరీరం దేనికి పనికిరాదు, అసలు శరీరం వృధా. ఇప్పుడు అది ఉండటం వలన శరీరముతో మనం జీవిస్తున్న జీవితం ఏది ఉందో, అప్పుడు అది ఇంద్రియాల ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రస అంటే రుచి, గంధ అంటే వాసన, వీటిని గ్రహించటానికి అనువుగా ఉంది. అంటే 5 రకముల పనిముట్లు శరీరంలో ఉన్నాయి. వాటిని ఇంద్రియములు అని పేరు పెట్టారు మహాత్ములు. అంటే అన్నింటికి పేర్లు పెట్టుకున్నాం భాషా సౌలభ్యంలో, భావం అర్థం అవటం కోసం, భాష ద్వారా, అంటే జీవన సౌకర్యం కోసం. వాటిని ఇంద్రియములు అన్నారు. ఉన్న పనిముట్లు మనకి శరీరం 5 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది, 5 రకాలుగా గ్రహిస్తూ ఉంటుంది, 5 రకాలుగా అనుభవిస్తూ ఉంటుంది, 5 రకాలుగా తెలుసుకుంటూ ఉంటుంది. ఇదే జీవితం. అయితే ఇప్పుడు ప్రాణశక్తి శరీరమే కదా ఉంది. మరి 5 రకాలుగా గ్రహించబడుతున్న విషయాలన్నీ, అంటే బిడ్డ జీవించటం మొదలుపెట్టింది, మాతృగర్భంలోంచి బయటకు వచ్చింది. జీవించటం అనేది ఎక్కడ మొదలైంది అంటే మాతృగర్భంలోంచి బయటకు వచ్చిన నిమిషం ఏదుందో, ఆ సెకండ్ ఏదుందో, అప్పటి నుంచి జీవించడం మొదలైపోయింది. ఈ జీవించటం అనేది ఎప్పుడు పూర్తవుతుంది అంటే మరణము. ఇది శరీరపు లెక్క, మనకి ఎవరికైనా అంతే. ఇప్పుడు జీవించటం మొదలైంది,
మొదలైనప్పుడు ఏమైంది? చర్మానికి స్పర్శ తెలుస్తుంది, కంటికి దృశ్యం తెలుస్తుంది, చెవికి శబ్దం తెలుస్తుంది, ముక్కుకు వాసన తెలుస్తుంది, నాలుకకు రుచి తెలుస్తుంది, మొత్తం తల నుంచి కాలు వరకు శరీరానికి స్పర్శలన్నీ తెలుస్తున్నాయి. అయితే ఇది బిడ్డ ఎదుగుదలలో కొద్ది కొద్దిగా జరుగుతుంది. ఒక్కసారి అన్నీ హఠాత్తుగా తెలిసిపోవు. శరీర ఎదుగుదలలో అవి పెరుగుతూ ఉంటాయి, తెలియటం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని స్టార్టింగ్ లో బిడ్డ అసలు ఎవరితో ఏమీ పట్టించుకోకుండా నిద్రపోతూ ఉంటుంది. ఆకలి అనే స్పందన లోపల కలిగినప్పుడు సహజంగా ఏడుపు వస్తుంది. ఏడుపు అనేది ఇప్పుడు మనం నాకు డబ్బు లేదు, నా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, నాకు అనారోగ్యం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు కష్టం వచ్చింది అని మనం ఏడ్చే ఏడుపు కాదు అది. అలాంటి ఏడుపు కాదు అది. అది భాష. అప్పుడు స్పందనకి, అంటే ఆకలి అనే స్పందనకి ఇంకా భాష నేర్చుకున్నటువంటి బిడ్డకి అదే భాష, ఏడుపు. తద్వారా తెలియజేస్తుంది శరీరం. అంటే శరీరానికి అసలు ఒక భాష లేదు, తర్వాత మనం నేర్పుతాం అన్ని. శరీరపు ఒరిజినల్ భాష ఏంటి అంటే ఏడుపే. అందుకే పుట్టిన బిడ్డ ఏడవకపోతే కంగారు పడతారు డాక్టర్లు. ఏడ్చే వరకు ఆ బిడ్డను కదుపుతారు, అలా వెనకాల తడతారు. కొంతమంది సహజంగా పుట్టగానే ఏడ్చేస్తారు, పట్టుకొని తీస్తుంటే ఏడ్చేస్తారు. అంటే స్పృహలో ఉన్నారు, ఎరుకలో ఉన్నారు, మెలకువలో ఉన్నారు, జీవించటానికి అనువుగా ఉన్నారు. ఏడవట్లేదు అంటే ఏదో ప్రాబ్లం ఉంది అని, అంటే అది స్పందన. అది చెప్పారు, మనకు కలిగిన భయాల నుంచి, బాధల నుంచి, దుఃఖాల నుంచి, ఆవేదనలోంచి, ఆర్తిలోంచి వచ్చే దుఃఖం కాదు అది. అది సహజమైనటువంటి స్పందన, శరీర స్పందన. అందుకని అప్పటి వరకు మాతృగర్భంలో ఉన్నటువంటి శిశువు హఠాత్తుగా భూమి మీదకి వచ్చేటప్పుడు వాతావరణ పరిస్థితులు మారిపోయి ఎక్కడో కొత్త దాంట్లోకి వచ్చేసాను అన్న భావనకి శరీరం స్పందిస్తుంది ఏడుపు రూపంలో. అది జరిగింది అప్పుడు. అందుకని పుట్టగానే ఏడవాలి బిడ్డ. ఏడవకపోతే డాక్టర్లు మళ్ళీ అలా కదిపి కుదిపి ఏడ్చే వరకు ప్రయత్నం చేస్తారు, తర్వాత ఏడుస్తుంది బిడ్డ. ఏడుపు అనేది శరీరపు భాష అప్పుడు ఆ బిడ్డకి. మనం ఏడ్చే ఏడుపు అది కాదు అని చెబుతున్నా. ఇంకా అక్కడి నుంచి బిడ్డకి జీవితం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనప్పుడు పంచేంద్రియములు కొద్దిగా శక్తిని పుంజుకుంటూ ఉంటాయి. అంటే బిడ్డ శరీర ఎదుగుదల ఎలా జరుగుతుందో అలాగే గ్రహించటం అనేది కూడా ఎదుగుదలగా జరుగుతూ ఉంటుంది, ప్రాసెస్ అది. అందుకే మనకి చిన్నప్పుడు మనం పుట్టింది ఆ విషయాలు గుర్తుండవు. నేను పలానప్పుడు పుట్టాను, పలానప్పుడు ఇలా నేను అనే పసితనపు భావాలు మంచం మీద ఉన్నాయి, మనకు గుర్తుండవు. కొంచెం ఎదిగిన కాడి నుంచి కొన్ని గుర్తుంటాయి. అంటే నేను అనేది తయారైంది బాగా. అలా పసితనంలో మనం కొద్దిగా ఎదిగి గ్రహింపు వచ్చిన కాడి నుంచి, ఏ స్కూల్కి వెళ్తున్న కాడి నుంచో, లేదా ఏదో కొంచెం కొద్ది సంఘటనలు కొంచెం పెరిగి పెద్ద అయినాకంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత విషయాలు గుర్తుంటాయి. పుట్టినప్పుడు విషయాలు అసలు గుర్తుండవు. పసిబిడ్డగా మంచం మీద ఉన్న విషయాలు అసలు గుర్తుండవు. పాకుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు విషయాలు కూడా గుర్తుండవు. ఇంకా కొంచెం ఎదగాలి. అయితే అవన్నీ కూడా పసితనం నుంచి కూడా ఇవన్నీ కొద్దిగా గుర్తు, అంటే కొద్దిగా లోపల పడుతున్నాయి. ఆ లోపల పడిన అన్నీ కూడా ప్రాణశక్తిలో గుర్తుంటున్నాయి. గుర్తుండటం అంటే ఏంటి? ప్రాణశక్తిలో కలిసిపోతున్నాయి. ప్రాణశక్తితోనే శరీరం ప్రపంచ విషయాలను గ్రహిస్తుంది. శబ్ద స్పర్శ రూప రస గంధాలని గ్రహిస్తుంది. దాని పేరు మనసు. అంటే మనసు ఏంటి అంటే డైరెక్ట్గా అసలు మనసు ఏంటి అంటే ప్రాణశక్తే. ప్రాణశక్తికి మనసుకి భిన్నత ఏం లేదు. కానీ ప్రాణశక్తి మనసు ఏర్పడక ముందు ఉన్న ప్రాణశక్తి, అంటే బిడ్డ శరీరంలో ఉన్న ప్రాణశక్తి స్వచ్ఛముగా ఉన్నది, నిర్మలముగా ఉన్నది, నిశ్చలముగా ఉన్నది, ప్రశాంతతగా ఉన్నది. అందుకే మీరు గమనిస్తే పుట్టిన బిడ్డలు ఎవరైనా సరే ఆకలికి స్పందిస్తారు, మలమూత్ర విసర్జనలు అక్కడే చేసేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు, హాయిగా నవ్వుకుంటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, నిద్రలో కూడా నవ్వుతూ ఉంటారు. అంటే ఏంటి? నవ్వు అనేది ఒక సహజ చర్య, అంటే ఆనందపు చిహ్నం. అది
నవ్వు అనేది ఒక ఆనందపు చిహ్నం. మనం ఆనందంగా ఉన్నప్పుడు మన ముఖం ప్రసన్నంగా ఉంటుంది, చిరునవ్వుగా ఉంటుంది. అంతే, అంతకు మించి అందులో ఏ విశేషత లేదు. మనం ఎప్పుడైనా సరే ప్రశాంతంగా, ప్రసన్న వదనం అంటారు భగవంతుడు కూడా చెప్తారు, ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆ ప్రసన్న వదనాన్ని ధ్యానించాలి అని భగవంతుడి స్వరూపంలో పూజల్లో వస్తూ ఉంటుంది. ప్రసన్నము అంటే ఏంటి? సంపూర్ణత. హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, నిశ్చలంగా ఉంది, నేనే నీకు ఇచ్చేలా ఉన్నా, నీ నుంచి నేనేం ఆశించేలా లేను, నా దగ్గర పూర్ణత ఉన్నది, లోటు లేదు. అది ప్రసన్నత. ఇప్పుడు బిడ్డకి అక్కడ అసలు ఏమీ తెలియదు, ఇంకా ప్రాణశక్తి ఉంది, అది పూర్ణత, అది సంపూర్ణత, దానిలో ఏ లోటు లేదు. శరీర భావన అసలు బిడ్డకి ఇంకా కలగలేదు. సహజ స్పందనకి ఏడవడం అనేది శరీరం జరుగుతుంది అంతే తప్ప బిడ్డకి అసలు ఆ భావన, ఇంకా నేను ఈ శరీరం అనే భావన కలగలేదు. సహజ స్పందన ఆకలే, దానికి రెస్పాండ్ అయింది అంతే. అలా పసిబిడ్డగా మీరు గమనిస్తే పసిబిడ్డలందరూ కూడా అద్భుతమైనటువంటి ధ్యాన స్థితిలో, మోక్ష స్థితిలో ఉంటారు. పసిబిడ్డలందరూ అంతే. ఏడుస్తారు, అది ఏడుపు కాదు, ఆకలికి స్పందన. దోమ కుట్టింది, చేయం కుట్టింది, ఏడుస్తారు. ఏడుపు కాదు, శరీరపు స్పందన. ఏదో కుట్టింది తెలిసింది, అప్పుడు తల్లిదండ్రులు శుభ్రం చేస్తారు. అదే అక్కడ ఏం చేయాలో జాగ్రత్తలు తీసుకుంటారు. అదొక స్పందన అంతే. మలమూత్ర విసర్జనలు అక్కడే చేసేస్తారు. ఒక్కొక్కసారి ఆ చల్లదనానికి ఏడుస్తారు, ఒకసారి ఏడవరు, అసలు అందులో ఆడుకుంటూ ఉంటారు. ఏమీ ఉండదు, కాళ్ళు చేతులు కదుపుతూ మెలకువలో కాసేపు ఆడుకోవడం, లేదా అలా నిద్రలోకి వెళ్ళిపోవడం. పుట్టిన పసిబిడ్డలు సుమారుగా 20 గంటలు నిద్రపోతారు మొదటి రోజుల్లో. తర్వాత నిదానంగా ఒక్కొక్క గంట తగ్గుతూ వస్తుంది. ఎందుకని? ఎరుక ఎంత పెరుగుతుందో, శబ్ద స్పర్శ రూప రసగంధముల యొక్క ఎరుక ఎంత పెరుగుతుందో, శరీరం ఎంత పెరుగుతుందో, అంటే ఆహారం ద్వారా శరీరం ఎంత పెరుగుతుందో, ప్రతిరోజు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, అలా శరీరం పెరుగుతుంది. ఎంత పెరుగుతుందో అంత శరీరపు ఎరుక, ప్రాపంచపు ఎరుక పెరుగుతుంది. శరీరం గ్రహించేదంతా ప్రాపంచిక విషయాలే. ఈ పెరగడం స్లోగా నేను ఈ శరీరమును అనే భావాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే శరీరం తప్ప అక్కడ ఇంకేం కనపడతలా. ఇప్పుడు నేను అనుకుందాము అంటే నాకు శరీరము మాత్రమే కనపడుతుంది. ఎందుకంటే శరీరంతోనే జీవిస్తున్నాను, శరీరంతో చూస్తున్నాను, శరీరంతో వింటున్నాను, శరీరంతో తింటున్నాను, శరీరంతో తాగుతున్నాను, ఇంద్రియ సుఖాలు తెలుస్తున్నాయి, శబ్దస్పర్శ రూపరస గంధాలు తెలుస్తున్నాయి. అక్కడ ఇంకా ఎటువంటి పరిశీలనాత్మక దృష్టి నాకు లేదు కాబట్టి ప్రాణశక్తి అనేటువంటి పదాన్ని అసలు నేను తీసుకోను. శరీరం బ్రతికేస్తుంది అంతే, ప్రాణశక్తి ఆటోమేటిక్గా ఉంది. అలా బ్రతకటం అంటే ఏంటి? ఇదిగో మెలకు వచ్చిన దగ్గర నుంచి జీవితాన్ని ఇలా గడపటం. అయితే ఈ గడపటంలో ఏమైంది? శరీరం నేనన్న భావన మూల భావన అయిపోయింది. ఈ మూల భావనకి సహకరించే భావనలన్నీ నావైపోయినాయి. నేను నాది నావిగా మారుతున్నాయి అలా ఎదుగుదలలో. అందుకని మొట్టమొదటి పసిబిడ్డ స్థితి జ్ఞాని స్థితే, మోక్ష స్థితే, కానీ ఎరుక లేదు. నేను జ్ఞానం ఉన్న జ్ఞానిని అని నాకు తెలియదు, నేను జీవన్ముక్తుని నాకు తెలియదు. అలాంటప్పుడు నాకు తెలియని నా స్థితి నాకు లేనట్టే. ఇప్పుడు మనం 1 కోటి రూపాయలు సంపాదించి బ్యాంకులో వేసాం, బ్యాంకులో దాచుకున్నాం, లేదా భవిష్యత్తు జీవితానికి ఉంటాయని. రాత్రి పడుకొని లేచేటోడికి మర్చిపోయాం, అసలు మెమరీనే లేదు. 1 కోటి రూపాయలు బ్యాంకులో ఉన్నాయి, మన పేరునే ఉన్నాయి, అవి మనమే, మనం వెళ్ళి సంతకం పెడితే ఇచ్చేస్తారు. కానీ ఆ విషయం మర్చిపోయాం. మళ్ళీ పొద్దున్నే మామూలుగానే నేను పేదవాడిని, నా దగ్గర ఏమి లేదు, ఇప్పుడు నేను ఎలా బతకాలనుకుంటున్నాను. 1 కోటి రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. అలాగే పసిబిడ్డగా ఉన్నప్పుడు స్థితి జీవన్ముక్త స్థితే. ఎందుకంటే ప్రాణశక్తి మాత్రమే ఉంది అక్కడ, అది శరీరంతో కలిసి ఉందంటే. అందుకని శరీర లక్షణంగా
ఏ ఎరుక లేదు కనుక శరీరం నిరంతరం నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఎరుకలు లేవు, మనసు ఏర్పడలేదు. అందుకని 20 గంటలు 22 గంటలు నిద్రపోవటం ఉంది. అప్పుడప్పుడు లేచి పాలు తాగటం, లేదా లేపి మరి తాగిస్తారు, లేదా ఏ దోమలో చెమలో కుడితే మెలకు రావటం, ఏడవటం, మళ్ళీ అది సరి చేస్తే నిద్రపోవటం, కాసేపు కాళ్ళు చేతులు, నిద్ర పట్టకపోతే కాసేపు కాళ్ళు చేతులు ఆడించటం, మళ్ళీ నిద్రపోవడం. ప్రాణశక్తి యొక్క స్వచ్ఛపు ఎరుకుందే, దానికి నేనన్న భావన ఉండదు అసలు. ప్రాణశక్తికి నేనన్న భావన ఉండదు, అదే జీవన్ముక్త స్థితి. అక్కడికి చేరుకోవటానికే మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం అసలు. అయితే అక్కడికి చేరుకోవడానికి ఇవన్నీ చెప్పుకోవాలి, మరి పసిపెట్టుగా ఉన్నప్పుడు అదే స్థితి కదా అంటే నాకు తెలియదు. అదే ప్రాబ్లం. ఇక్కడ జరుగుతున్నది కేవలం తెలుసుకోవటం అంతే. ఆల్రెడీ నువ్వు అదే ఉన్నావు. ఎందుకంటే ప్రాణశక్తి నీలో ఉన్నంతసేపు నువ్వు ప్రాణశక్తివే నువ్వు. ప్రాణశక్తి నాలో లేకపోతే అన్నాను అసలు ఆ పదం వాడటానికి అక్కడ ఛాన్స్ లేదు. ఎందుకని లేదు అంటే, నేను శరీరం అనుకున్నప్పుడు నువ్వు ఆ పదం వాడతావు, ప్రాణశక్తి నాలో లేకపోతే అని. ఇప్పుడు అందరికీ అదే అనుమానం వస్తుంది, ప్రాణశక్తి నాలో లేకపోతే నేను చచ్చిపోతాను కదా అని. ఆ మాట చెప్పేది శరీరం, ఆ మాట చెబుతున్నది శరీరం. ఈ రెండింటి మధ్య భావనాత్మకతని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అవే శీర్షికలు. నేను శరీరము అనే భావం నుంచి నేను శక్తిని అనే భావానికి రావటానికి మనం చేస్తున్న ప్రయత్నం ఈ శీర్షికలు. జ్ఞానం అంటే అంతే, ఇంకేం లేదు. నువ్వు శక్తివి శరీరానివి ఒకే సమయంలో. అందులో శరీరము మార్పులకు లోనవుతూ ఉంటుంది. పసిబిడ్డగా పుట్టిన కాడి నుంచి మరణించే వరకు జరిగేది అది. మార్పులకు లోనవుతూ ప్రయాణించి నిత్య మార్పులకు లోనవుతూ ఒకప్పుడు లేకుండా పుట్టింది అది. ఒకప్పుడు లేదా శరీరం, పుట్టింది అంటే జన్మించింది. ఒకప్పుడు లేదు, మరలా మార్పులకు లోనవుతూ మరణిస్తుంది అంటే లేకుండా పోతుంది. కానీ ప్రాణశక్తి ఎప్పుడు ఉంది. అయితే శరీరపరంగా ముందు దాన్ని అవగాహన చేసుకుంటే, మనం దాన్ని అర్థం చేసుకుంటే, శరీరపరంగానే ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే శరీరంతో ఉన్నాం మనం. శరీరంతో ఉన్నప్పుడు ఒట్టి ప్రాణశక్తి అంటే మళ్ళీ మనకు అర్థం కాదు. శరీరపరంగా దాన్ని అవగాహన చేసుకుంటే, శరీరముతో జన్మించినప్పుడు ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది. కానీ ప్రాణశక్తి ఉన్నది అన్న ఎరుక అసలు మనకు లేదు. శరీరము నిరంతరము కదిలిపోతూ మారిపోతూ మార్పు చెందుతూ బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలన్నీ అనుభవిస్తూ వృద్ధాప్యంలో మరణము అనే దాన్ని పొందుతుంది. అది సహజముగా సాగితే. ఎక్కువ మందికి ఇలా సాగుద్ది. అందులో మధ్యలో ఎప్పుడైనా మరణం రావచ్చు. అసలు తల్లి గర్భంలో పిండ రూపంలోనే చనిపోవచ్చు, లేదా మొత్తం రూపుదిద్దుకున్నాక తల్లి గర్భంలో చనిపోయిన శిశువు బయటకు వచ్చి పుట్టవచ్చు, లేదా పుట్టిన శిశువు చనిపోవచ్చు. కాబట్టి ప్రతి సెకండ్ నుంచి, అంటే పిండ తయారీ నుంచి మొదలుకొని మరణం ఎప్పుడైనా రావచ్చు. 100 సంవత్సరాల గ్యారంటీ ఏం లేదు. అందుకని మరణానికి సూత్రం ఏం లేదు, నిర్దిష్ట ఆయువు మనిషికి ఏం లేదు. శరీరానికి అని ఇక్కడ శరీర భావన. శరీరము పుట్టినప్పుడు ప్రాణశక్తి శరీరం ఉన్నాయి. శరీరము నిరంతర మార్పులకు లోనవుతుంది. అయితే అసలు శరీరం మార్పులకు లోనవటానికి కానీ, శరీరం కదలటానికి కానీ, శరీర కదలిక కానీ మూలం ఏంటంటే ప్రాణశక్తి. దాని ఎరుక మనకు లేదు. శరీరం నేను అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అనుభవిస్తున్నది, కనపడుతున్నది ఈ శరీరమే. ప్రాణశక్తి అనే పదం అసలు మనకు మహాత్ములు ఎక్కడో గ్రంథాలలో చెబితే తప్ప ప్రాణశక్తి అనేది అసలు మనకి ఎరుకే లేదు. కానీ పసితనాన్ని గమనిస్తే తల్లిదండ్రులందరూ తమ బిడ్డల పసితనాన్ని చూసుంటారు. మన మీద వాళ్ళని కలిపి కుదిపి రకరకాలు చేస్తే తప్ప, మన వాళ్ళకి అనేకం నేర్పిస్తే తప్ప చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటారు వాళ్ళు. భయం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, కష్టం ఉండదు, కోరిక ఉండదు, ఇబ్బంది ఉండదు, ఏముండదు. ఆకలికి స్పందిస్తారు, అది ఏడుపు ద్వారా తెలియజేస్తారు, అది భాష. మలమూత్ర విసర్జన సహజంగా జరిగిపోతాయి. ఇక తల్లిదండ్రులు నువ్వు తుడుస్తావా, తొడవా, చేస్తావా, చేయవా, ఏమంతే, ఏం పట్టించుకోరు. ఇప్పుడు తల్లిదండ్రులు ఒకవేళ ఆహారం సమకూర్చలేదు, బిడ్డలు చనిపోతారనుకోండి, అది కూడా వాళ్ళు ఏం ప్రయత్నించుకోలేరు, ఏడుస్తారు, ఊరుకుంటారు అంతే. అంటే మరణ భయం కూడా అధికంగా ఉండదు, జస్ట్ స్పందన అంతే వాళ్ళకి.
లేదా అనారోగ్యాలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, బాధలు వస్తాయి. అనేక పసిబిడ్డలు అనేక అనారోగ్యాలతో చనిపోతూ ఉంటారు కూడా. కానీ వాళ్ళకి అది పెద్ద భయంకరంగా ఇప్పుడు మనం ఊహించుకుంటున్నట్టు ఉండదు. ఎందుకనంటే అక్కడ ఇంకా మనసు తయారవలేదు, ఊహాత్మక స్థితి తయారవలేదు. ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చింది మనకి అంటే మనసు తయారైంది కానించి. అయితే మనసు తయారవటం, ఈ జీవించటం అనేది తప్ప అంటే కానీ కాదు, అది రైటే. ఎందుకని అంటే పసిబిడ్డగా ఉన్నప్పుడు, శరీరంతో పసిబిడ్డగా మాతృగర్భంలోంచి వచ్చి భూమి మీద పడి భూమి మీద జీవిస్తున్నప్పుడు నాకు ప్రాణశక్తి ఉన్నది, నేను జీవన్ముక్తుడిని, నేను జీవన్ముక్తురాన్న ఎరుక పసిబిడ్డకు లేదు. నేను శరీరాన్ని నన్ను ఎరుక్కోలేదు. అసలు ఏ ఎరుక లేనటువంటి తనం అంతే, అది ఎరుక లేని తనం. ఆ తర్వాత పెరుగుతున్నప్పుడు ఎరుక పెరిగింది. ఎలా పెరిగిందండి? నేను శరీరం అని పెరిగింది. ఎందుకని శరీరంతోనే గ్రహించడం జరుగుతుంది కనుక. శరీరానికి శక్తి ఉందనుకుందంతే. శరీరానికి శక్తి లేదు, అసలు ఎటువంటి శక్తి లేదు. శరీరం కేవలం యంత్రము, శరీరం కేవలం యంత్ర పరికరము. మనం వాడుకుంటున్న కంప్యూటర్ లాంటిదో, ల్యాప్టాప్ లాంటిదో, సెల్ ఫోన్ లాంటిదో, మోటార్ సైకిల్ లాంటిదో, కారు లాంటిది, ఏదో ఒకటి మనం వాడుకుంటున్న ఒక వస్తువు లాంటి యంత్రము. ఓ ఫ్యాన్ ఉంది, కరెంట్ ఉంటేనే తిరుగుద్ది, కరెంట్ లేకపోతే తిరగదు అది. అలా అన్ని ఇంధనం పోస్తేనే వాహనాలు నడుస్తాయి. అలా కరెంటు మీద పనిచేసే మొత్తం వస్తువులన్నీ కరెంట్ ఉంటేనే పనిచేస్తాయి. కానీ ఆ విషయం శరీరానికి తెలీదు. కరెంట్ అనే ప్రాణశక్తి ఒకటి తనలో ఉన్నదని ఎప్పుడు తెలుస్తుంది అంటే మరణించినప్పుడు తెలుస్తుంది. అరే శరీరం ఇక్కడే ఉండిపోయింది కదా, మరణించింది ఏంటని. అక్కడి నుంచే పూర్వీకులు అన్వేషణ మొదలుపెట్టారు. అసలు ఈ మరణం అంటే ఏంటి? శరీరం ఇక్కడే ఉంది కదా, నేను అనుకుంటుంది ఇక్కడే ఉంది కదా. సరే, కొంతమంది గొడవ ఉందని అన్వేషణ మనకెందుకని కాల్ చేసి పూర్తి చేసి మళ్ళీ తింటా తాగుతా తిరుగుతున్నారు అంతే. 2 రోజులు ఏడ్ చేసి ఒకవేళ ప్రేమల అభిమానాలు ఉంటే. అని కొంతమందికి ఎప్పుడు ఆలోచన పడుతుంది, వాళ్ళు అన్వేషించి కనుక్కున్నారు. అసలు ప్రాణశక్తి అనేది ఒకటి ఉండబట్టి శరీరం కదులుతుంది. అది శరీరం పెరగటం కానీ, బాల్యకుమార యవ్వన వార్ధక్య దశలు కానీ, మరణము కానీ, ఇవన్నీ శరీరానికి సంభవించి ఆ కదలికలకు మూలంగా ఉన్నది ప్రాణశక్తి. అయితే ఇప్పుడు శరీరం చనిపోయింది కదండి, మరి ప్రాణశక్తి ఏమైంది అంటే ప్రాణశక్తి ఎప్పుడూ ప్రాణశక్తిగానే ఉంది. శరీరం పుట్టకముందు ప్రాణశక్తిగానే ఉంది, శరీరం మరణించినప్పుడు ప్రాణశక్తిగానే ఉంది, శరీరం ఉన్నప్పుడు శరీరం కదులుతున్నప్పుడు ప్రాణశక్తిగానే ఉంది. 3 అవస్థల్లోనూ. అంటే శరీరానికి ముందు ప్రాణశక్తి అలా స్థిరంగా ఉంది, శరీరం ధరించినప్పుడు ప్రాణశక్తి స్థిరంగా ఉంది, శరీరం మరణించినప్పుడు ప్రాణశక్తి స్థిరంగా ఉంది. అంటే కరెంట్ అనేది ఎప్పుడూ ఉంది, కరెంట్ అనేది అలా ఉంది. నువ్వు ఫ్యాన్ బిగించుకుంటే తెచ్చుకొని తిరుగుద్ది, గాలి వస్తుంది. నువ్వు బల్బు పెట్టుకుంటే వెలుతురు వస్తుంది. మళ్ళీ ఆ బల్బు మాడిపోవచ్చు, నువ్వు స్విచ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. కానీ కరెంట్ అక్కడే ఉంది, అలాగే ఉంది. అది ఊరికి పోలికగా చెప్పాను. సంపూర్ణంగా ఈ పోలిక దీనికి సరిపోదు, అర్థం చేసుకోవాల్సిందే. మనం కొంచెం ప్రయత్నించి అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు ప్రాణశక్తి అలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఎప్పుడు శాశ్వతంగా ఉన్నది అనేది మనకు అర్థం అవ్వాలంటే ముందు మనలో తెలుసుకోవాలి. దాన్ని మనలో తెలుసుకోకుండా మనకు ముందు మనకు వెనక కూడా అది ఉందని తెలియదు. మనం అంటే శరీర భావంలో ఉన్నాగా, శరీరానికి ముందు ప్రాణశక్తి ఉంది, శరీర మరణం తర్వాత ప్రాణశక్తి ఉంది అనేది తెలియాలి అంటే శరీరంతో ఉండగా ప్రాణశక్తి ఏంటో తెలుసుకోవాలి, లేకపోతే తెలియబడదు. అందుకని శరీరం అనేది ఎందుకు వచ్చిందంటే ప్రాణశక్తి ఎరుకని నాకు నేను పొందటానికి, నన్ను నేను అనుభవించటానికి, నన్ను నేను తెలుసుకోవటానికి. అది మోక్షము. అలా అనుభవించి శరీరంతో తెలుసుకొని నేను అనంత ఆత్మశక్తిగా మిగిలిపోయి శరీరం రాలిపోయింది అనుకోండి, నా ఎరుక నాకు ఉండిపోయింది, అనుభవం ఉంది అక్కడ. ఒకవేళ ఆ ఎరుకతో శరీరం శిథిలం అవ్వకుండా శరీరం ఉండి జీవిస్తున్నాను అనుకోండి, జీవన్ముక్తుడు జీవన్ముక్తురాలు అన్నారు. ఆ ఎరుక ఉంది నాకు, అనంతత్వపు ఎరుక ఉంది. ఇంతకు మించి సృష్టి గురించి మనం మాట్లాడుకోవడం కుదరదు, ఇంతకు మించి ఆత్మశక్తి బ్రహ్మము వీటి గురించి మాట్లాడుకోవడం కుదరదు.
ఇంకా ఇంతకు మించి ఏం మాట్లాడుకున్నా కల్పనలు అవుతాయి అంతే. ఉన్న సత్యాన్ని ఉన్నట్టు తెలుసుకుంటున్నాం అంతే. ఇలా ఎందుకు అని ప్రశ్న వేయడానికి లేదు అక్కడ. ఎందుకు లేదు అంటే ఆత్మశక్తి యొక్క లక్షణము అది సృష్టిగా పరిణమించడం, తనను తాను వ్యక్తపరుచుకుంటుంది. తనలోనే ఉన్నదంతా అదే శక్తి, అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అదే ఆకాశ స్వరూపముగా ఉన్నది. అది తనను తాను వ్యక్తపరుచుకున్న చోట మనకు సృష్టిగా కనబడుతుంది. ఏదైనా మొత్తం విశ్వంలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు. మనం ఇప్పుడు దాన్ని గుర్తించలేం, బయట గుర్తించలేం. మన శరీరంతో దాన్ని గుర్తించి అనుభవం పొందినప్పుడు శరీరం రాలిపోయినా కూడా ఆ అనుభవం అలా శక్తిలో ఉండిపోయింది. నేను జీవన్ముక్తుడిని, జీవన్ముక్తురాలని అనంతత్వపు ఎరుక నిశ్చలమైంది, సంపూర్ణత్వపు ఎరుక. అది నిశ్చలంగా ఉంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ ఎరుక స్థిరపడిపోద్ది. ఆ స్థిరపడిన మహాత్ములే దీన్ని చెప్పారు. పూర్ణమద పూర్ణమిదం. అదహ అంటే అటు కనబడేవన్నీ, సృష్టిలో కనబడుతున్నవన్నీ సంపూర్ణములే. పూర్ణమిదం, ఇదం అంటే నేను శరీరంగా అనుకుంటున్నాను కాదు, నాకు అర్థమైంది, నేను కూడా సంపూర్ణమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఇక్కడ ఉన్నదంతా సంపూర్ణమే, అన్ని సంపూర్ణాలే. నువ్వు సృష్టిలో బోర్డు ఉన్నాయి అనుకుంటున్నావు, అన్ని సంపూర్ణాలే, ఎక్కువ తక్కువలు ఏమి లేవు, అన్ని సంపూర్ణాలే. పూర్ణస్య పూర్ణమాదాయ, ఒక సంపూర్ణము నుంచి ఇంకొకటి బయటకు వచ్చినాను. పూర్ణస్య పూర్ణమాదాయ, ఒక సంపూర్ణము నుంచి ఇంకోటి బయటకు వచ్చింది. వస్తే ఏమైంది ఇప్పుడు అంటే మనకి చెట్టు నుంచి చెట్టు వచ్చినట్టు, మనిషి నుంచి మనిషి వచ్చినట్టు, జంతువు నుంచి జంతువు వచ్చినట్టు మనకి ఇక్కడ అన్ని ఉద్భవిస్తున్నట్టు కనపడుతున్నాయి, పడుతున్నట్టు, మరణిస్తున్నట్టు. అందుకని చెబుతున్నారు పూర్ణస్య పూర్ణమాదాయ అంటే సృష్టి భాషలో, శరీర భాషలో అర్థమయ్యేది చెబుతున్నారు. ఒకదాని నుంచి ఇంకోటి ఉద్భవించినను మొదటిది సంపూర్ణంగానే ఉంది, దానిలో ఏ లోటు లేదు, ఏం తరగలేదు. అలానే దాని నుంచి వేరుపడి ఇంకొక జీవిగా కనపడుతున్న, మనిషి నుంచి మనిషి వచ్చినా, చెట్టు నుంచి చెట్టు వచ్చినా, జంతువు నుంచి జంతువు వచ్చినా, దేని నుంచి ఏది వచ్చినా వచ్చింది కూడా సంపూర్ణంగానే ఉంది. ఇది చిన్నది కాదు, అది పెద్దది కాదు, అన్ని సంపూర్ణములే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ ప్రాసెస్లు ఎన్ని జరిగినా ఆఖరికి అంతా మిగిలి ఉన్నదంతా సంపూర్ణత్వమే. అంటే సృష్టిలో మొత్తం ప్రతిదీ సంపూర్ణత్వమే, ఉన్నదంతా పూర్ణత్వమే అనే ఎరుకను పొందుతాం. ఎందుకని అంటే ఇది మొత్తం కూడా, ఈ మొత్తం కూడా సృష్టి శక్తి తనను తాను వ్యక్తీకరించుకుంది. విశ్వశక్తి సృష్టిగా, ఆత్మశక్తి సృష్టిగా. కొంచెం నా పదాలు అటు ఇటు స్లిప్ అవుతుండో ఒకసారి అర్థం చేసుకోండి. సృష్టి శక్తి అన్నాను అక్కడ కాదు, ఆత్మశక్తి, ప్రాణశక్తి తనను తాను సృష్టిగా వ్యక్తీకరించుకుంది. అంటే వ్యక్తీకరింపబడినటువంటి విషయములన్నీ ఆత్మశక్తే, ప్రాణశక్తే. అవన్నీ దానిలోనే, దానితోనే వ్యక్తీకరించబడి ఉండి, దానిలోనే కదిలి, దానిలోనే జీవించి, దానిలోనే లయించిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ పూర్ణత్వం కాందే ఉంది అసలు. అందుకని పసిబిడ్డ స్థితి సంపూర్ణత్వ స్థితి. నేను చెప్పదలిచింది అదే. ఆ పూర్ణత్వ స్థితిలో శరీరము ప్రాణశక్తి ఉన్నప్పుడు పూర్ణత్వ స్థితిలో ఉన్నటువంటి పసిబిడ్డకి హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, నిద్రపోతా ఉంటది. ఆ స్థితిని ఏమంటాం, నిద్రని పేరు పెట్టాం మనం. అంతే. ఆకలేసినప్పుడు స్పందిస్తుంది, మలమూత్ర విసర్జనకి స్పందిస్తుంది, ఏదైనా కుట్టినప్పుడు స్పందిస్తుంది, దానికి తల్లిదండ్రులు చేస్తారు, అంతకు తప్ప బిడ్డలో ఇంకేం లేదు. లేదా నవ్వుతూ ఉంటుంది. పసిబిడ్డగా ఉన్నప్పుడు పిల్లలు ఎదుగుదలలో ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. అంటే దాని మీద సర్వే కూడా చేశారు. చిన్నపిల్లలు రోజుకి కనీసం 400-500 సార్లు నవ్వుతారంట. అలా ఎదుగుతూ ఎదుగుతూ పెద్దవాళ్ళు అయినాక 4-5 రోజులకు ఒకసారి కూడా నవ్వరంట. ఎందుకనంటే మనసు తయారైపోయింది. ఆ తయారు చేసుకున్న మనసు మనదే. పసిబిడ్డ నుంచి ఎదుగుతున్న కాడి నుంచి శబ్దస్పర్శ రూపరస గంధములతో మనసు తయారవుతుంది. ఏం లేదు, గ్రహింపబడిన విషయాలు ప్రాణశక్తిలో కలిసిపోతున్నాయి. ప్రాణశక్తి ఉందిగా, ప్రాణశక్తి శరీరము కలిసి ఉంది.
ఇప్పుడు శరీరము వేటిని అనుభవిస్తుందో తనకున్నటువంటి ఇంద్రియములతో అవి కూడా ప్రాణశక్తులు కలిసిపోతున్నాయి. అలా మనసు తయారైంది. ఇప్పుడు మనసు అనేది శరీర సంబంధిత ప్రపంచ సంబంధిత ఉపకరణం. అంటే ప్రపంచం నుంచి శరీరం ఏమేం గ్రహిస్తుందో వాటిని అన్నింటినీ గుర్తు చేసి ఇదిగో మళ్ళీ మనం ఇవన్నీ గ్రహించవచ్చు అని శరీరానికి డైరెక్షన్ ఇస్తుంది. ఎందుకని శరీరం స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది కాదు, అది వాహనం. దానికి ఇంధనం ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే అది పనిచేయదు. కానీ దాని డైరెక్షన్ స్టీరింగ్ మనసు. ఎందుకని ప్రాపంచిక విషయాలు ప్రాణశక్తిలో లేవు. ప్రాపంచిక విషయాలన్నీ కూడా మనసులో ఉన్నాయి. ప్రాణశక్తి నిశ్చలంగా నిర్మలంగా ఉంది. ప్రాణశక్తిలో ప్రాపంచిక విషయాల మనం ఏం గ్రహించాము శరీరం ద్వారా అది మనసు అయింది. క్లారిటీగా అర్థం చేసుకోవడం గజిబిజి అవుద్ది. ప్రాణశక్తి ఆకాశములో నిశ్చలంగా ఉంది. శరీరంతో గ్రహించిన విషయాలు ప్రాణశక్తిలో కలిసినప్పుడు ఆ కలిసినటువంటి భాగం మనసు అయింది. అంటే నిశ్చల ప్రాణశక్తి ప్రాపంచిక విషయాలతో పొల్యూట్ అయిందని చెప్పొచ్చు. పొల్యూట్ అయింది. అనంతమైన శాశ్వతమైన నిశ్చలంగా ఉన్నటువంటి ప్రాణశక్తి ప్రాపంచిక విషయాలతో అంటే పరిమిత భావాలతో పొల్యూట్ అయింది. ప్రాపంచిక విషయాలన్నీ పరిమిత భావాలే, వాటితో పొల్యూట్ అయింది. శరీరం వాటిని అనుభవిస్తున్నప్పుడు ఈ శరీరమే నేననే మూల భావనను తెచ్చుకుంది మనసు. అసలు మనసు నిలబడటానికి కారణం మూల భావన ఈ శరీరము నేనని, లేకపోతే మనసు నిలబడదు. మనసు అనే దానికి పునాది ఉండదు. ఆ పునాది అహంకారం, మూల భావన, అహం నేను. ఏంటో నేను ఈ శరీరమే నేను. అక్కడి నుంచి ఇంకా మొత్తం నేను నాది నా వాళ్ళు మొత్తం మనసు, సృష్టి, గుర్తింపు. అంటే మనసు ఇప్పుడు ప్రాణశక్తిలో ఏర్పడింది కనుక మనసు ప్రాణశక్తే. కానీ ప్యూర్లీ ప్రాణశక్తి అంటే కాదు. ఎందుకంటే ప్రాపంచిక విషయాలు అందులో ఉన్నాయి కనుక, పరిమిత భావాలు అందులో ఉన్నాయి కనుక. ప్రాణశక్తిలో ప్రాణశక్తులు అపరిమితం, అనంతం. కానీ దానిలో కలిసిన శరీరంతో మనం గ్రహించిన విషయాలన్నీ పరిమితం, లిమిటెడ్. ఈ శరీరమే నేనన్న మూల భావనే లిమిటెడ్ అసలు. అలా పెరుగుతూ శరీరం వెళ్ళిపోతూ పెరుగుతున్నటువంటి దశలో దాన్ని జీవించటం అన్నాం, జీవిస్తున్నాం అన్నాం, బ్రతుకన్నాం. శారీరక అవసరాలకే మనంతట మనం ప్రయత్నించుకుని నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని తల్లిదండ్రుల్ని అడగటం మొదలు పెడతారే అప్పుడు నేనే ఏర్పడింది. అది ఎక్కడ ఏర్పడింది ఇది చూసుకోవటమే. కొంతమంది కొంచెం ముందు కొంత వెనక ఏర్పడతా ఉంటుంది. నేను ఇది తినను, నేను అది తింటాను, నాకు ఇది వద్దు, నాకు అది కావాలని మొదట అడగటం మొదలు పెడతారు. అక్కడ నేను మొదలైంది. అప్పుడు దాని వెనక వరకు తల్లిదండ్రులు ఏం పెడితే తిన, తల్లి పాలు తాగిస్తే తాగుతారు, లేదా అన్నం మెత్తగా పిండేసి వండి బాగా గుజ్జు చేసి పెడతారు బతికించడానికి. అలా కొద్ది కొద్దిగా ముందుకి రుచులు, స్పర్శలు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అక్కడి నుంచి ఇంకా తెలిసినాక అడగటం మొదలు పెడతారు. అడగటం మొదలు పెట్టిన చోట నేను స్టార్ట్ అయింది. అంటే నాకు ఇది కావాలి అన్న భావనకి నేను మూలమయ్యి నాకు ఇది కావాలి అనిపిస్తుంది. ఆ నేను ఈ శరీరమే నేనని స్టార్ట్ అయింది. ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందనేది ఎవరు కనుక్కోలేరు. ఎవరికి ఎక్కడైనా ఉండొచ్చు, కొంతమందికి అనుకుండొచ్చు, ముందు రోజులు తేడా ఉండొచ్చు, కానీ మొదలైంది అది. నాకు ఇది కావాలి అనిపించింది. మూల భావన శరీరం నేనేనంతే. ఇది పసిబిడ్డగా ఉన్నప్పుడు ఉన్నటువంటి దశ అద్భుతమైన దశ. ఈర్ష్యలు లేవు, అసూయలు లేవు, ద్వేషాలు లేవు, మంచి లేదు, చెడు లేదు, అసలు ఏమీ లేదు, హాయిగా ఉందంతే. ఒక సందర్భంలో అయితే పెట్టింది తింటమే. ఇప్పుడు తల్లి పాలిస్తే తాగిస్తే మళ్ళీ మేము తాగేసి వెళ్ళకుండా పడుకుంటారు. ఇప్పుడు ఒక ఋషి ఏం చేస్తాడు, ఒక యోగి ఏం చేస్తాడు, ఒక ముని ఏం చేస్తాడు, ఒక తపస్సంపన్నుడు ఏం చేస్తాడు, ఒక జీవన్ముక్తుడు ఏం చేస్తాడు, ఇంత భిక్షాటనకి వెళ్ళి వాళ్ళు ఏం పెడితే అది తిని పడుకుంటాడు. చిరిగిపోయిన బట్టలు ఎవరో పాత బట్టలు ఇస్తే కట్టుకొని పడుకుంటాడు. అని పిల్లలకి అంతేగా. తల్లిదండ్రులు ఏం చేస్తేది, నువ్వు బంగారపు తొడుగులు తొడిగావా లేదా చిరిగిపోయిన వేసావా, నువ్వేం పెట్టావు అయ్యో తెలియదు వాళ్ళకి. ఆ టైంకి ఏదో పెడితే తింటారు అంతే. జీవన్ముక్తులు పసిబాలుర వలె అయిపోతారు. అంటే పసిబాలురు జీవన్ముక్తులు కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, నేనేం తెలియదు, నేను జీవన్ముక్తుడిని, నేను జీవన్ముక్తురాలని నేను తెలియదు. కానీ వీళ్ళకి తెలుసు నేను జీవన్ముక్తుడిని, జీవన్ముక్తురాలని. అంటే తెలిసి పసిబాలురులా అయిన వాళ్ళు వీళ్ళు జ్ఞానులు.
జ్ఞానులు పసిబాలుల వలె ఉంటారు. అంటే ఏంటి పసిబాలుల వలె ఉంటారంటే విషయాలు తెలియదని, వీళ్ళు ఆడవాళ్ళు వీళ్ళు మగవాళ్ళు ఇవన్నీ తెలియదని, శారీరక సంబంధాలు తెలియదని, మొత్తం ప్రాపంచిక విషయాలు తెలుసు, కానీ మనసులో నుంచి వదిలేశారు వాటిని. వాటితో విలువ లేనివి అవి శరీరపరమైన విషయాలు. వాటి కోసం వెంపర్లాడటమే వేస్ట్. ఎందుకంటే అసలు శరీరమే నశించిపోద్ది, శరీరం చచ్చిపోద్ది. చచ్చిపోయే శరీరానికి దుఃఖపడకుండా, ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా దొరికినవి దాటితో తృప్తిగా ఉంటే సరిపోద్ది కదా. ఎందుకు ఈ గోళంతా గొడవ అంతా? ఎందుకంటే ఉండే శాశ్వతంగా ఉండే శరీరం అయితే అన్నిటికీ ట్రై చేయొచ్చు. ఉండదు కదా, చచ్చిపోద్ది అది. పైగా అది ఎప్పుడు చచ్చిపోద్దో తెలియదు, దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉందో ఎవరికి తెలియదు, కానీ ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇది అర్థమైన వాళ్ళు జీవన్ముక్తులు. అంటే జీవన్ముక్త స్థితి పెద్ద గొప్ప స్థితి కాదు, మీరు ఏదో సాధించే స్థితి కాదు. అసలు శరీరం ఉండదు, చనిపోతాము. చనిపోతాం కనుక బ్రతికున్న 4 రోజులు దొరికిన వాటితో హాయిగా సంతృప్తిగా ఉండక ఎందుకు శరీరాన్ని ఇంత కష్టపెట్టుకోవటం, ఇంత బాధ పెట్టుకోవటం, ఇంత దుఃఖ పెట్టుకోవటం, ఇంత భయపెట్టుకోవటం, ఇంత డిప్రెషన్లకు వెళ్తాం, ఇంత మానసిక క్షోభలను అనుభవించటం. ఎలాగో చనిపోతాం కదా, చనిపోకముందు ఎన్నిసార్లు చచ్చిపోవటం ఎందుకు? భయంతో రోజు చచ్చిపోవటం ఎందుకు? కోరికలతో చచ్చిపోవటం ఎందుకు? ఆశలతో చచ్చిపోవటం ఎందుకు? మోసాలతో చచ్చిపోవటం ఎందుకు? ఈర్ష్య అసూయలతో చచ్చిపోవటం ఎందుకు? అనేక భయాలు, ఒత్తిళ్లు, టెన్షన్లు, డిప్రెషన్లతో చచ్చిపోవటం ఎందుకు? కొంతమంది డిప్రెషన్లకు వెళ్ళి వాళ్ళే చంపేసుకుంటారు. అసలు ప్రకృతి చంపేవారికి ఆగరం, ఆత్మహత్యలు అంటారు. ఎంత దుస్థితిని అనుభవిస్తున్నావో తెలుసా? సత్యాన్ని అంటే ఒక శాశ్వతమైన సత్యం, చనిపోవడం జరుగుతుంది శరీరం. ఎవరికైనా మరణం తప్పదనే శాశ్వత విషయాన్ని మదిలో పెట్టుకోకుండా మనం జీవించటం ఎంత అజ్ఞాన జీవితం అంటే దానివల్ల ఇన్ని తప్పులు చేస్తున్నాం. బ్రతకొద్దని అసలు ఎవరు చెప్పడం లేదు. బ్రతుకు, చక్కగా బతుకు, ఆనందంగా బతుకు, హాయిగా బ్రతుకు, ప్రశాంతంగా బతుకు. ఎలా బ్రతుకు, ఎలా బ్రతకాలి? ఎలాగో చనిపోయే శరీరం కదా, అది స్థితులు మారిపోతుంది. అసలు రోజు పుట్టిన కాడి నుంచి మరణం వరకు శరీర స్థితి మారిపోతుంది కదా. దాన్ని ఎదుగుతున్నాను అంటున్నావు. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం అని పేర్లు పెట్టారు. అలా వెళుతూ వార్ధక్యానికి వచ్చి మరణిస్తుంది కదా. ఇంకోటి, ఆ మరణం ఎప్పుడైనా రావచ్చు, బాల్యంలో రావచ్చు, కౌమారంలో రావచ్చు, యవ్వనంలో రావచ్చు. దాని గ్యారంటీ కూడా లేదు. ఎప్పుడు చనిపోతానో గ్యారంటీ లేని శరీరము, చనిపోక తప్పని శరీరము అయినప్పుడు ఎందుకు నువ్వేం తప్పులు చేస్తున్నావు? నువ్వు ఎందుకు అంత బాధ పెట్టుకుంటున్నావు? ఇతరులు ఎందుకు అంత బాధ పెడుతున్నావు? ఎందుకు ఇన్ని రకాల బంధాలు వేసేసుకొని నేను నాది నా వాళ్ళని కలగాపులగం చేసేసుకొని ఇక్కడ ఏదో శాశ్వతంగా ఉండిపోతున్నట్టు, శాశ్వతంగా ఉండడం కుదురుతున్నట్టు, ఆ శాశ్వతత్వం నీ చేతిలో ఉన్నట్టు ఎంత అజ్ఞానంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అంటే ఎందుకు తప్పులు చేస్తాం? అజ్ఞానం అంటే ఏమి? తప్పులు చేయడం, కేవలం తప్పులు, చెడు అనే ఆధ్యాత్మికత ప్రశ్నించి చెబుతుంది సత్యాన్ని. చచ్చిపోయేదానికి ఇవన్నీ గొడవ ఏంటి అసలని? అలా నిన్ను అనుభవించొద్దనలా, చచ్చిపోతాన్ని గుర్తుపెట్టుకుని అన్నీ అనుభవించు. ఎందుకని తినకుండా బతకడం కుదరదు, తాకకుండా బతకడం కుదరదు. జీవించాలంటే పంచేంద్రియాలు ఉపయోగించకుండా కుదరదు. కన్నుతో చూడాలి, చెవులతో వినాలి, స్పర్శలు తెలియాలి, వాసనలు తెలియాలి. ఇవన్నీ తెలియకపోతే ఎలా జీవిస్తాం? చుట్టూ భద్రతగా, రక్షణగా జీవించుకోవడానికి, తప్పించుకోవడానికన్నా ఇవన్నీ తెలియాలి. కాబట్టి పంచేంద్రియాలకు ఏమి పెట్టబడినాయో వాటిని అనుభవించు. ఎలా? నీకు నీ ప్రయత్నంతో నీకు దొరికిందంతా హాయిగా. ఈ సత్యం అర్థమైనటువంటి వాళ్ళే మహాత్ములని పిలువబడ్డారు. గురువులు అంటావో, మహాత్ములు అంటావో, యోగులు అంటావో, ఋషులు అంటావో, మునులు అంటావో, సంపన్నులు అంటావో. ఈ సత్యం అర్థం అవటం ఏంటి? ఇది నిజమేగా. ఇది అర్థం అవటం ఎందుకు కొత్తగా? ఇది నిజమే. ఆ నిజాన్ని వాళ్ళు అంగీకరించి అలా జీవించడం మొదలుపెట్టారు. అది సత్యం అంటే ఏంటో తెలుసా? సత్యంలో జీవించడం మొదలుపెట్టారు. మనం అది తెలిసిన దాన్ని కప్పిపుచ్చేసి పక్కన పారేసి నాకు సత్యం వద్దు అని మరణం గుర్తు చేసుకుంటూ భయం మనకు అని అసత్యములో జీవించడం మొదలుపెట్టి, అసత్యం ఎక్కడుందో అక్కడ బంధం ఏర్పడిపోయింది. బంధం ఎక్కడ ఏర్పడిపోయిందో అక్కడ మోహం ఉంది. ఎక్కడ మోహం ఉందో అక్కడ తప్పు జరుగుద్ది. దాన్నే మొత్తంగా అజ్ఞానం అన్నారు. జ్ఞానం అంటే ఏంటి? సత్యముతో జీవించు. అంటే బంధం అంటే పెళ్లి చేసుకోవడం బంధం కాదు. పెళ్లి చేసుకోవడం సహజ చర్య, ప్రకృతి చర్య. అది చక్కగా చేసుకో.
కానీ బంధం అంటే ఏంటంటే నేను పెళ్లి చేసుకున్న నా జీవిత భాగస్వామి కోసం ఎన్ని తప్పులైనా చేస్తాను. నేను పెళ్లి చేసుకున్న నా జీవిత భాగస్వామి నాకు మాత్రమే పరిమితం, నా సొంతం, ఒక వస్తువులో వాడుకుంటాను. వాళ్ళకొక స్వతంత్రత, వాళ్ళకొక మనసు, సొంత జీవితం ఉందని నేను భావించట్లా. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వట్లా. ఇవన్నీ తప్పులు. మళ్ళీ అజ్ఞానం. బంధం అంటే అది. బంధం అంటే ఏంటి? ఇది నాది అనుకుంటున్నావు. మనుషుల్ని నాది అనుకుంటున్నావు, వస్తువుల్ని నాది అనుకుంటున్నావు. నాది అనుకున్నాక ఏమనుకుంటున్నావు? బంధంలో నాది అనుకున్నాక మోహం వస్తుంది. మోహం వచ్చినాక నాకు మాత్రమే దక్కాలి, ఇది ఎవరికి దక్కకూడదు అనుకుంటున్నావు. ఇలా చాలా గజిబిజి గందరగోళాలు సృష్టించుకుంటున్నావు. దీన్ని అజ్ఞానము అన్నారు. ఇప్పుడు అది పోతదేమో అని భయం తయారు చేసుకున్నావు. అది పోకూడదు అనేటువంటి బలమైన నిర్ణయాన్ని పెట్టుకున్నావు. అసలు సృష్టిలో అవన్నీ మన చేతిలో ఉండవు. సృష్టి నడకది. మరణమే ఏ నిమిషం వస్తుందో తెలియదు. వస్తువులు ఉండటం ఏంటి, పోవటం ఏంటి, డబ్బు ఉండటం ఏంటి, పోవటం ఏంటి, ఇవన్నీ కాలంలో జరిగిపోతూ ఉంటాయి. కరోనా సమయం అసలు ప్రపంచం మొత్తాన్ని తలుపులేసి మూసుకొని ఇంట్లో పడుకోమని చెప్పింది. ఎన్ని వ్యాపారాలు పోయి ఉంటాయి, ఎన్ని పనులు పోయి ఉంటాయి, ఎంతమంది జీవితాలు తలకిందులు అయిపోయి ఉంటాయి. మళ్ళీ అందరూ కొత్త జీవితం మొదలు పెట్టుంటారు. అలా ప్రపంచంలో ఏం జరగచ్చు. భూకంపాలు వస్తాయి, మొత్తం ఊళ్ళు కొలాప్స్ అయిపోతాయి, కట్టడాలన్నీ కుప్పకూలిపోతాయి, ఆస్తులన్నీ ధ్వంసమైపోతాయి, మనుషులు ఎంతో మంది చనిపోతారు. కానీ మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు మిగిలిన వాళ్ళందరూ. సునామీలు వస్తాయి. ఇవి ఎవరు చెప్పగలరు? కాబట్టి అక్కడ ఒక బంధాన్ని పెట్టుకోవద్దు అంటాడు. బంధం పెట్టుకోకుండా నీ బంధం అంటే ఏంటి? మోహముతో కూడింది. బంధం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తప్పు చేస్తే బంధం. మా అబ్బాయి కోసం నేను తప్పు చేశాను అనుకోండి, అది బంధం. నాకున్నదాంతో హాయిగా మా అబ్బాయిని ప్రేమించుకుంటూ నా కుటుంబం, నేను బతుకుతున్నా, మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఆవిడ, నేను చక్కగా బతుకుతున్నాం అనుకోండి, అది బంధమేం కాదు. శరీర సహజ ప్రవృత్తి, కామ ప్రవృత్తి శరీరంలో ఉంది. అందుకని జీవిత భాగస్వామిని తెచ్చుకున్నా. ఆకలేస్తే అన్నం తినటం ఎలాంటిదో, ఆకలేస్తే ఆహార పదార్థాలకు ప్రయత్నించుకుని ఆహార పదార్థాలు తిని ఆకలి తీర్చుకోవటం ఎలాంటిదో, నాకు కంటితో చూడాలనిపిస్తుంది చూస్తున్నా, వినాలనిపిస్తుంది వింటున్నా, మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడుతున్నా అనిపిస్తుంది. అలాగే శారీరక కోరికల ఆశ కలుగుతుంది, కోరిక తీర్చుకోవాలని అనిపిస్తుంది. అందుకని జీవిత భాగస్వామిని తెచ్చుకున్నా. అనిపించకపోతే అసలు ఏది చేయను. అయితే బంధం అంటే ఏంటంటే ఈ అనిపించటాన్ని బాగా పెంచుకుంటూ వెళ్తే కోరిక అయింది, ఇంకా దాన్ని పెంచుకుంటూ వెళ్తే వ్యసనమైంది. దాన్ని అవసర స్థాయిలో ఆపగలిగితే జ్ఞానమైంది, ప్రజ్ఞ అయింది. అది బంధము కాదు, మోహము కాదు. అది కోరిక అయితే బంధమైంది, అది వ్యసనమైతే, కోరిక అయితే బంధమైంది, బంధంలో మోహం వచ్చేసింది. ఇంకా అది వ్యసనమైతే పిచ్చి అయింది. వీటి వల్ల ఇతరులు ఇబ్బంది పెడతావు, నువ్వు ఇబ్బంది పడతావు. అంటే సర్వ దుఃఖములకు, మనుషులకు కలిగే సర్వ దుఃఖములకు కారణం ఏంటంటే సత్యతను అంగీకరించకపోవడం. జీవించిన అన్నాళ్ళు హాయిగా నీ స్వప్రయత్నముతో నీకేం దొరికినాయి ఆడితో జీవించి. ఇప్పుడు పసిబిడ్డగా ఉన్నప్పుడు ఏం చేసావు? తల్లిదండ్రులు ఏం పెడితే అవి తిని పడుకున్నావు అంతే. అప్పుడు నువ్వేం చేయగలవు? ఏం చేయలేవు. అంటే పసిబిడ్డను కదండి, నాకేం తెలియదు కదండి. కాదు, తెలిసిందేంటి? మనసు తయారు చేసుకున్నావు అంతే. మనసు తయారు చేసుకున్నావు. అందులో బంధ మనసు తయారు చేసుకోకు, మోక్ష మనసు తయారు చేసుకో. బంధ మనసు అంటే ఏంటి, మోక్ష మనసు అంటే ఏంటి? ఇప్పుడు సోదరుడి ప్రశ్న అదే. సోదరు ప్రశ్నలో మంచి మనసు ప్రాణశక్తిలో కలిసిపోతుందా అని అడిగారు. మనసు ఎన్ని రకాలుగా ఉంటుంది? మంచి మనసు ప్రాణశక్తిలో కలుస్తుందా? చెడు మనసు అంటే చెడ్డ మనసు మళ్ళీ జన్మలో ఎత్తుతుందా? ఇది సోదరు అడిగినటువంటి ప్రశ్న. ఇక్కడ అలా కాదు, మనసు తయారు చేసుకుంటున్నాం మనం. తయారు చేసుకోవటం అంటే ఏంటి? తెలియట అంతే. ప్రాణశక్తిది శరీరంలో ఉంది కనుక శరీరం కదులుతుంది. శరీరం కదలటానికి దానికి ఉన్నటువంటి ఏంటి? పంచేంద్రియాల ద్వారానే అది కదులుతుంది. కదిలినప్పుడు శరీరానికి అనుభవాలన్నీ తెలుస్తాయి, పంచేంద్రియాలకి ద్వారా అనుభవిస్తుంది. ఆ విషయాలన్నీ, దృశ్యాలు, శబ్దాలు అన్నీ కూడా ప్రాణశక్తిలో కలిసిపోతున్నాయి. కలిసిపోయినప్పుడు ఇది సహజ చర్య, అందరికీ ఇలాగే జరుగుద్ది, జంతువులకు కూడా ఇలాగే జరుగుద్ది, మామూలుగా జీవించాయి. మళ్ళీ నీకు అవసరానికి ఆకలేసింది, మళ్ళీ ఆహార పదార్థాలు తెచ్చుకు తిను, నీకు ఏది దొరికితే తిను.
అదే చెప్పే, పసిబిడ్డ స్థితిలో తల్లిదండ్రులు ఏం పెడితే తింటున్నారు. అసలు స్వప్రయత్నం కూడా మలమూత్ర విసర్జనలు కూడా నువ్వేం ప్రయత్నించట్లా. మరి బతికొచ్చాంగా, ఇప్పుడు ఆనందంగానే ఉన్నాం, హాయిగానే ఉన్నాంగా. లేదండి పిల్లలు ఏడిచారు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏడుపు కాదు అది భాష. భయంతో వచ్చిన ఏడుపు కాదు, మనకు వచ్చిన ఏడుపు పెద్దవాళ్ళకి వచ్చిన ఏడుపు లాంటిది కాదు, బాధతో వచ్చిన ఏడుపు కాదు, డబ్బు పోయిందని ఏడుపు కాదు, డబ్బు తక్కువ ఉందని ఏడుపు కాదు, మనకంటే పక్కింటోడు బాగున్నాడు అన్న ఏడుపు కాదు, అలాంటి ఏడుపు కాదు, స్పందన. ఇంకా భాష నేర్చుకోలేదు కాబట్టి, ఏ భాషలో అవి చెప్పాలో ఇంకా మనసు తయారవ్వలేదు, భాషా మనసు తయారవ్వలేదు కాబట్టి భావ వ్యక్తీకరణకే ఏడుపే ఆధారం, అది స్పందన. ఇది అలా పసిబిడ్డలు ఎలా అయితే తల్లిదండ్రులు ఏం చేస్తే తీసుకొని అక్కడ పడుకొని ఏ ప్రయత్నమూ లేకుండా నేను ఉంటానా మరణిస్తానా, ఇప్పుడు దోమ కుట్టింది ఏడుస్తారంతే, ఏం చేయలేరు. మళ్ళీ తల్లిదండ్రులు వచ్చి చేయాలి. మలమూత్ర విసర్జనలు ఏం చేయలేరు, తల్లిదండ్రులు వచ్చి చేయాలి. ఏదైనా వాళ్ళు ఏం చేయలేరండి తల్లిదండ్రులు పెడితే తప్ప. అప్పుడు అసలు వాళ్ళకి భయము బాధ దుఃఖం ఏమి లేవుగా. సేమ్ జీవన్ముక్తులు పెద్దవాళ్ళైనాక జ్ఞానం తెలిసినటువంటి జ్ఞానులు జీవన్ముక్తులు అలాగే ఉంటారు. ఎందుకంటే సృష్టిలో నేనేం చేయలేనని. ఈ మధ్యలో మిథ్యా జ్ఞానం మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళకి నేను చేస్తేనే ఇది అవుద్దని ఆ డబ్బులు వెనక పరిగెత్తారు, కోరికలు వెనక పరిగెత్తారు, ఇక రకరకాల పరుగులు పెడతారు. నువ్వు ఎన్ని పరుగులు పెట్టినా అందులో సక్సెస్ అవుతున్నావో చూడు. నువ్వు ఎన్ని సక్సెస్ అవుతున్నానని ఒకవేళ అనుకుంటే, ఏమంటే నేను ప్రయత్నించకపోతే ఈ చదువు వచ్చేదా, ఈ ఉద్యోగం వచ్చేదా, ఈ డబ్బు వచ్చేదా అంటే అన్ని ఫెయిల్యూర్లు మళ్ళీ నీ చుట్టూ ఎన్నో కనపడతాయి. నీ జీవితానికి సంబంధించిన అన్నింటినీ నువ్వు చేసుకోలేవు, నువ్వు కోరుకున్న అన్నింటినీ నువ్వు చేసుకోలేవు. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అలా మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి మొత్తము సృష్టిలో ఉన్నాయి, ఆల్రెడీ అమర్చబడి నువ్వు రాకముందే. గాలి లేకపోతే ఎక్కడ పీలుస్తాం, సూర్యుడు లేకపోతే ఎలా బతుకుతాం, నీరు లేకపోతే ఎలా తాగుతాం, అసలు వృక్షాలే లేకపోతే ఆహార పదార్థాలే లేకపోతే ఎక్కడి నుంచి తింటాం. నువ్వు ఎంత ప్రయత్నించినా ఉంటే కదా ప్రయత్నించటం అంటే. అవన్నీ ఉన్నప్పుడు ప్రయత్నించడం అనే పదం వర్తిస్తుంది. అసలు ఆలోచించండి ఒకసారి. అన్నీ ఉన్నాయండి మన చుట్టూ, పేర్చబడి ఉన్నాయి, తీసుకు తిన్నాం అంతే, తీసుకొని అనుభవిస్తున్నాం అంతే. అప్పుడు దాన్ని ప్రయత్నించడం అంటారా? అసలు ఇది ప్రయత్నం అవుద్దా? ఆలోచించండి. అన్నీ ఉన్నాయి అక్కడ, అసలు అన్నీ లేవు, నువ్వు ప్రయత్నిస్తే మాత్రం అవుద్దా? అక్కడ ఆహార పదార్థాలు లేవు, చెట్లు లేవు, సూర్యుడు లేడు, నీరు లేదు, భూమి లేదు, లేదు భూమి ఉంది పంటలు పండదు, నీకు కావలసినన్నీ లేవు. అసలు స్త్రీ పురుషుల కోరికలు ఉన్నాయి, కానీ నీకు ఎవరో ఒక జాతే ఉంది, స్త్రీయో పురుషుడో, ఎదురుగా రెండోళ్ళు లేరు. అప్పుడు ఎలా అసలు నువ్వు అక్కడ లేకపోతే ఎలా అనిపిస్తావు? కాబట్టి అనుభవించడానికి నీకు ఇంద్రియాలు ఇవ్వబడినాయి, నువ్వు బ్రతకడానికి శరీరం ఇవ్వబడింది. ఈ శరీరానికి ఇంద్రియాలకి నువ్వు బ్రతకడానికి అవసరమైన వనరులు వసతులన్నీ నువ్వు రాకముందే ఇక్కడ ఉంచబడినాయి. అవి ఉంచబడినాకే నువ్వు ఇక్కడికి వచ్చావు. కాబట్టి వాటిని జ్ఞానంతో ఇదంతా తెలుసుకొని, జ్ఞాని వీటిని అన్నింటినీ తెలుసుకుంటాడు. అదే జ్ఞానం అంటే. జ్ఞానంతో వీటన్నింటినీ తెలుసుకొని చక్కగా నువ్వు జ్ఞానిలా బతుకు అన్నారు. జ్ఞానిలా అంటే ఏంటి? అవును ఇవన్నీ ఉంచబడినాయి, నా ప్రయత్నంలో నేను ఎంత ప్రయత్నిస్తే నాకు అంత దొరికినాయి, మొత్తం సృష్టి విశాలంగా ఉంది, అన్నీ ఉంచబడినాయి, నా ప్రయత్నానికి తగ్గి తెచ్చుకున్నాను, అనుభవించాను, హాయిగా ఉన్నాను. పసిబిడ్డ తల్లిదండ్రులు ఏం పెడితే అవి తిని హాయిగా ఉన్నట్టు జీవన్ముక్తులు జ్ఞానులు అలాగే ఉంటారు. అందుకే మీరు చూడండి, మహాత్ములందరూ కొద్ది భిక్షాటనతో జీవితాన్ని సంతృప్తిగా గడిపేసి దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధించబడుతున్నారు, అర్చించబడుతున్నారు అన్ని మతాల్లో. మనలాగా వాళ్ళు ఐశ్వర్యాలు పోగేసుకుందాం, కోరికలు పోగేసుకుందాం అని వెళ్ళా. కొన్ని వెళుతున్న మనకేమన్నా గ్యారంటీ ఉందా? ఏ నిమిషం చచ్చిపోతామో తెలీదు, పోగేసినవన్నీ ఎక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. అసలు శరీరమే వదిలేస్తుందిగా, శరీరం చచ్చిపోయేదేంటి? శరీరం చనిపోవటం అనేది శరీరానికి కదా జరుగుతుంది. అప్పుడు నువ్వు చనిపోయే శరీరం కోసం అసలు ఇన్నెందుకు చేస్తున్నావు అంటది ఆధ్యాత్మికత. ఎందుకు ఇన్ని బంధాలు వేసుకుంటున్నావు అని. బంధం అంటే ఏంటి? అది వస్తువుతో అయినా మనిషితో అయినా. బంధం అంటే ఏంటంటే ఏది బంధం అవుతుంది అంటే దేనికోసమైతే నువ్వు తప్పు చేస్తావో అది బంధం అవుతుంది. మోహం ఉండి నేను అది వదలలే. మోహం అంటే ఏంటి? అది నేను వదలలేను, అది లేకపోతే నేను ఉండలేను
అనేటువంటి ఒక భావం తయారు చేసుకున్నాం. అది మోహబంధము. ఆ మోహబంధం పెట్టుకో బాగా. ఎందుకని అవన్నీ సృష్టిలో ఇది కాదు, ఆల్రెడీ అక్కడ ఉంచబడి నువ్వు వాడుకుంటున్నావు అంతే. అవన్నీ సృష్టిలో. ఆఖరికి మన శరీరం కూడా సృష్టిదే. బాగా ఆ విషయాన్ని అర్థం చేసుకున్న జ్ఞానులు శరీరం వదిలేయడానికి కూడా భయపడని స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళే జీవన్ముక్తులు. ఎందుకంటే శరీరం కూడా సృష్టిలోది. శరీరం ఇంతకు ముందు లేదు, తల్లిదండ్రులు కలిస్తే వచ్చింది. తల్లిదండ్రులు కలిస్తే వచ్చింది. అక్కడి నుంచి ఆ తల్లి మాతృగర్భంలో తల్లి యొక్క శక్తితో పెరిగింది. తల్లి తినేటువంటి తిండి తీసుకొని పిండం పెరిగింది. ఆ పిండం రూపుదిద్దుకునే విధానం ఇదంతా సృష్టి ఏర్పాటు చేసింది. బిడ్డగా బయటకు వచ్చి ఇక్కడ ఆహార పదార్థాలు తిని బతుకుతుంది, ఇక్కడ గాలి పీల్చుకొని బతుకుతుంది. శరీరం ఎక్కడుంది? నువ్వు శరీరం అనుకున్న శరీరమే లేదు కదా, అంతకుముందు లేదు. అదొక యాదృచ్ఛిక సంఘటనగా వచ్చింది. అలాగే వెళ్ళేది మరణించిపోద్ది. అసలు లేదు కదా, మధ్యలో కొంతకాలం ఉంటుందంటే ఆ కొంతకాలం ఎంతకాలమో కూడా చెప్పలేము. మళ్ళీ దానికోసం ఎందుకు గందరగోళం? దాన్ని మనసులో పెట్టుకొని జీవించలేవా అంటే, నేను అసలు అది పెట్టుకొని మనసులో ఇప్పుడు అనుభవించేదే పెట్టుకుంటానని యావత్ మానవాళ్ళు అలాగే జీవిస్తున్నారు. ఏంటి, కోటికి ఒక 10 మంది తప్ప. ఆ కోటికి 10 మంది జ్ఞానులు అవుతున్నారు, తెలుసుకుంటున్నారు. అందులో ఒకళ్ళు ఎవరో జీవన్ముక్త స్థితిని పొందుతున్నారు. మళ్ళీ ఆ కోటికి ఆ 10 మందిలో 9 మంది ఫెయిల్ అయిపోతారు, నిలబడలేరు. కొంచెం దూరం ప్రయాణాలు చేస్తారు, ఏదో రకరకాలు తయారు చేస్తారు, గందరగోళాలు తయారు చేస్తారు. ఒక్కళ్ళెవరో కోటికి ఒక్కళ్ళెవరో మోక్ష స్థితిలో సాగుతారు. మోక్ష స్థితి అంటే ఏంటి? ఏమీ లేదు, జస్ట్ ఇదే సత్యం. నేను ఎలాగో చనిపోతాను కదా, నేను అసలు ఇంతకు ముందు లేను కదా, ఈ శరీరం ఇంతకు ముందు లేదు, ఈ శరీరం తర్వాత చనిపోద్ది, మధ్యలో ఇది మార్పులు చెందుతూ వెళ్ళిపోతుంది. కాకపోతే దీనికి స్పందనలు ఉన్నాయి, దీనికి కావలసినవి ఉన్నాయి, దీనికి అవసరాలు ఉన్నాయి. అవసరాల వరకు తీరిస్తే సరిపోద్ది కదా, ఎందుకు అవసరానికి మించి పోగేసుకొని బంధాలని, బాధలని, దుఃఖాలని, కష్టాలని, ఎన్ని రకాల భయాలని, బాధలని ఇన్ని క్రియేట్ చేసుకోవటం ఎందుకు? నాకు నేను, ఇతరులకు క్రియేట్ చేయటం ఎందుకు అనేటువంటి సద్భావాలతో సత్యంతో జీవించటమే జీవన్ముక్త స్థితి. అది సత్యం అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు, చెప్పుకుంటాం, కానీ జీవించం. మనం జీవించట్లా. శరీరం నేననుకొని ఈ జ్ఞానాన్ని, అంటే సత్యం ఏదుందో దాన్ని మనసులో తీసుకోకుండా తెలిసిన విషయాన్నే, లేదు నాకు అన్నీ కావాలి, నేను పోగేసుకోవాలి, నా భార్య నాకే, నా భర్త నాకే, నా పిల్లలు నాకే, నా జీవితం నాకే, నా వస్తువులు నాకే, నా శరీరం నాకే, నా డబ్బు నాకే, అందరికంటే అన్ని ఎక్కువ వసతులు వనరులు నాకే ఉండాలి పోల్చుకుంటూ. మళ్ళీ అసలు నేనుండి చావను. ఇది ఇంక మనం ఏం చేస్తాం? సత్యము తెలిసినా ఇలాగే ఉంటానన్న ఎవరేం చేయగలరు? అందుకని మొదటి నుంచి ఇప్పుడు మనసు ఎన్ని రకాలు అంటే, మనసు ఎన్ని రకాలు కదా, అది మొత్తం ఒకటే మనసు. తెలియట అనేది మనసు అంతే. నేను అని ఎరుక నాకు తెలుస్తుంది అనుకోండి, అది మనసు. మనసు చెప్పింది నేను ఈ శరీరం అని. అహం అక్కడ మొదలైంది, అక్కడి నుంచి తెలిసేదంతా మనసే, విషయాలన్నీ మనసే. అందులో బంధ మనసు తయారు చేసుకోకు, మోక్ష మనసు తయారు చేసుకో అని చెప్పారు. మోక్ష మనసు అంటే ఏంటి? ఎప్పటికప్పుడు ఏం కావాలో అవసరాలకు అవి అనుభవిస్తాను. దాహం వేసింది నీళ్ళు తాగుతాను, ఆకలి వేసింది అన్నం తింటాను. అయితే ఇదే కావాలని ఏం లేదు, ఏదుంటే తింటాను. నా ప్రయత్నంతో నాకు దొరికింది తింటాను, నాకు ప్రయత్నంతో నాకు దొరికింది తాగుతాను, నా ప్రయత్నంతో నాకు దొరికింది చూస్తాను, నా ప్రయత్నంతో నాకు దొరికింది వింటాను, నా ప్రయత్నంతో నాకు దొరికింది స్పర్శ సుఖాలు అనుభవిస్తాను, నా ప్రయత్నంతో నాకు దొరికిందంతా ఆనందంగా పంచేంద్రియ సుఖాలు అనుభవిస్తూ జీవితం గడుపుతాను. అసలు దేనికి పక్కకి చూడను. ఎందుకని ఎవరి ప్రయత్నంతో వాళ్ళకి దొరుకుతాయి అంతే. ఎందుకని నేను శాశ్వతంగా ఉండను అసలు, ఇక్కడ శరీరం నశించిపోద్దిగా, అది గుర్తుపెట్టుకొని జీవిస్తాను. శరీరం నశించిపోద్ది, నేను ఎన్ని పోగేసుకున్నా, నేను ఎన్ని బంధాలు పెట్టుకున్నా, ఎన్ని మోహాలు పెట్టుకున్నా, నేను చనిపోతాను. ప్లస్ నేను పుట్టక ముందు లేను, ఒక యాదృచ్ఛిక సంఘటనగా తల్లిదండ్రుల కలయిక వలన నేను వచ్చాను, అదొక యాదృచ్ఛిక సంఘటన. మళ్ళీ నేను అలాగే మరణిస్తాను. మధ్యలో ఈ జీవితం కొన్నాళ్ళు ఉంటుంది, అది అన్నాళ్ళలో నాకు తెలియదు. మధ్యలో కొన్నాళ్ళు ఉండేదానికి గజిబిజి గందరగోళాలు ఎందుకు? నేను చక్కగా సత్యదృష్టితో జీవిస్తాను. కొన్నాళ్ళు శరీరానికి ఏమవసరమో అవి నా ప్రయత్నంతో దొరికిన వాటిని అనుభవిస్తాను. ఇది మోక్ష మనస్సు. ఎప్పుడు హాయిగానే ఉంటుంది. నాకు ఏది దొరికితే తిన్నాను, కడుపు నిండింది, హాయిగా ఉన్నాను. నాకు ఏది ఉంటే అది కట్టుకున్నాను, హాయిగా ఉన్నాను.
నాకేదో ఏంటో అది చూశాను, నాకేది ఉంటే అది విన్నాను. అంటే నా స్థితిగతులకు తగ్గట్టు అన్ని అనుభవిస్తున్నాను. నాకు దొరికిన జీవిత భాగస్వామితో కోరికలు తీర్చుకుంటున్నాను. నా భాగస్వామిని అలాంటి మనిషి అనుకుంటున్నాను. నేనే పత్రం చేయను, ఎందుకంటే అలాంటి మనిషిగా. అలా ఎవరిని ఇబ్బంది పెట్టను, నేను ఇబ్బంది పడను. ఎందుకంటే నాకున్నాటితో నేను హాయిగా ఉన్నప్పుడు ఇంకా అసలు ఇబ్బంది ఏముంది అక్కడ? ప్లస్ నేను మరణిస్తాననేది ఖాయం కదా. ఆ మరణం ఇప్పుడు ఈ నిమిషమే వచ్చేయచ్చు, మరు గంటలో రావచ్చు, మరో రోజుల్లో రావచ్చు, లేదా 100 ఏళ్ళు రాకపోవచ్చు. దానికి నిర్ధారణ లేదు. కానీ 100 ఏళ్ళ తర్వాత నేను చనిపోవడం అయితే గ్యారంటీ. ఉండను నేను. ఉండను దానికి ఎంతెందుకు? ఉన్ననాళ్ళు ఏం అవసరం అవి చేస్తే సరిపోద్ది కదా అని ఆధ్యాత్మికత పదే 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 చెబుతూ బంధ మనసు తయారు చేసుకోకు, మోక్ష మనసు తయారు చేసుకొని. మోక్ష మనసు అంటే ఎప్పటికప్పుడు అనుభవించుకుంటూ తృప్తిగా జీవించుకుంటూ వెళ్ళిపోవడం. ఎప్పుడు తృప్తి, హాయి. తృప్తి వచ్చిన ప్రతిసారి అది మోక్ష మనసు. ఏది దొరికితే దాంతో తృప్తిగా ఉన్న మోక్ష మనసు, ఎంత దొరికితే దాంతో తృప్తిగా ఉన్న మోక్ష మనసు. ఎందుకని హాయి చెక్కు చెదరదు, శాంతి చెక్కు చెదరదు. బంధ మనసు అంటే ఏంటంటే ఎంత వచ్చినా సరిపోదు, ఎన్ని అనుభవించినా సరిపోదు. ఇంకా దాచుకుంటాను, ఇంకా దోచుకుంటాను, ఇంకా తెచ్చుకుంటాను, ఇంకా అనుభవిస్తాను. నేనే బాగుండాలి, నా వాళ్లే బాగుండాలి, బయట వాళ్ళు అసలు బాగోకూడదు, వాళ్ళతో పోల్చుకుంటాను, వీళ్ళతో పోల్చుకుంటాను. ఫాల్స్ ప్రెస్టేజ్లు, కీర్తి ప్రతిష్టలు. వాళ్ళు నా గురించి ఏమనుకున్నారు, వీళ్ళు మా గురించి ఏమనుకుంటున్నారు, మా పిల్లల గురించి ఏమనుకుంటున్నారు, అందరూ మమ్మల్ని గొప్పగా అనుకోవాలి, అవసరమైతే మమ్మల్ని గొప్పగా అనుకోవడానికి ఎదుటోళ్ళని నీచులని నిరూపిస్తూ ఉంటాం. ఇలాంటి ఇక చెత్త 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 ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. అది బంధ మనస్సు, అజ్ఞాన మనస్సు. ఇప్పుడు ఎంత రావడానికి ఏమన్నా ఉందండి? అసలు ఇది ఏమన్నా పెద్ద సాధన చేయాల్సిన విషయమే. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఏమన్నా గొప్ప విషయం ఉందండి? పుట్టుక యాదృచ్ఛికంగా జరిగిన తల్లిదండ్రులు కలిస్తే అని తెలియదు, అంతకుముందు మనం లేమని తెలియదా? మనుషులందరికీ తెలిసిన విషయమే చెబుతుంది. ఆధ్యాత్మికత ఎప్పుడు సత్యాలనే చెప్పుద్ది. అందుకే అది వ్యక్తిగతం కూడా, ఎవరికాలు తీసుకోవాలి. పుట్టిన కాడి నుంచి తల్లిదండ్రులు ఏం పెడితే తిన్నాం, అలా పడున్న మంచం మీద అని తెలియదా మనకి? అయితే అప్పుడు ఆనందంగానే ఉన్నామే, భయం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదే. మనసు పెరుగుతున్న కొద్దికి, మనసును పెంచుకుంటున్న కొద్దికి, పెంచుకున్న విధానాన్ని బట్టి ఇవన్నీ ఏర్పడినాయి. అదే ఒక ఋషి కుటుంబంలో, ఒక ముని కుటుంబంలో, ఒక యోగి కుటుంబంలో పుట్టినటువంటి పూర్వపు మహాత్ముల వృత్తాంతాలు చదివి చూడండి. ఆ ఋషులకి, ఆ మునులకి పుట్టిన పిల్లలు ఎవరో మనలాగా భయకంపితులు అవ్వలేదు. అలా చాలా మంది ఉన్నారు. అందుకని పూర్వపు వృత్తాంత చరిత్ర చదవాలి. మనం తయారు చేసుకున్న మనసే అజ్ఞాన మనస్సు, బంధ మనస్సు కాదు. నువ్వు తయారీనే మోక్ష మనస్సు తయారు చేసుకో. దాన్ని మంచి మనసు, చెడ్డ మనసు అన్నాం. ఇప్పుడు సోదరు అడిగిన ప్రశ్నలో మంచి మనసు అంటే ఏంటి? మంచి మనస్సు అంటే మోక్ష మనస్సు. మంచి ఎప్పుడు నీకు హాయినిస్తుంది అంతే, ఇంకా దాని గురించి గొడవ లేదు. ఇప్పుడు మంచిగా ఉన్నామండి, మంచిలో బాధే ఉంది మనకి. మంచి ఎప్పుడు హాయిగా ఉంటుంది. మంచే మోక్ష మనస్సు. ఏ నిమిషానికి ఆ నిమిషం మోక్షం. చక్కగా తిన్నాను, నాకు నచ్చినవే తిన్నాను. ఇప్పుడు మంచిగా నాకు దొరికినట్లు నచ్చిందే తినొచ్చు, అందులో ఉంది. మంచిగా నచ్చిందే కట్టుకోవచ్చు, మంచిగా నచ్చిందే చూడొచ్చు, మంచిగా నచ్చిందే వినొచ్చు, మంచిగా నచ్చిందే మాట్లాడొచ్చు. మంచిగా నీకు నచ్చినవన్నీ చేసుకో, మంచిగా ధర్మంగా. అది మోక్ష మనసు. ఎందుకని దానివల్ల ఇబ్బంది రాదు అసలు ఎప్పటికీ. ఎప్పటికీ ఏ ఇబ్బంది ఉండదు. ఇబ్బంది లేకపోవడమే, దుఃఖం లేకపోవడమే, ఇబ్బంది లేకపోవడమే, బాధ లేకపోవడమే, అశాంతి లేకపోవడమే మోక్ష మనసు. అందుకని ఆ మంచి మనసే మోక్ష మనసు. అజ్ఞానము, బంధాలు చెడ్డ మనసే బంధ మనసు, మోహ మనసు, అజ్ఞాన మనస్సు. ఆ బంధంలో మోహం ఉంది. బంధాలంటే కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు, బంధుమిత్రులు ఉండకూడదు, ఈ వస్తువులు నావనుకోకూడదు, అది కాదు. బంధం అంటే మోహము. ఇది పోతే నేను ఉండలేను. ఇప్పుడు చెంచా కొనుక్కున్నా, చెంచా పోతే నా ప్రాణం పోద్ది. చెంచా పోతే ప్రాణం పోతుంది ఏంటి? బుర్ర ఉంది అసలే ఉన్నా. అది చెంచా కాదు, ఎంత గొప్పదైనా, బంగారం అయినా, డబ్బు అయినా. అది పోతే నా ప్రాణం పోతాం ఎందుకు? దాన్ని నేను సంపాదించుకున్నాను, ఒకవేళ ఎవరో మోసం చేశారు, పోయింది, మళ్ళీ సంపాదించుకుంటాను, లేదా ఉన్నంతలో దానికోసం నన్ను నేను పోగొట్టుకోవటం ఎందుకు? వస్తువుల కోసం. వస్తువులు అన్ని నేను సంపాదించుకున్నాను. లేదా ఒక జీవిత భాగస్వామ్యం తెచ్చుకున్నాం, మనం మోసం చేసి వెళ్ళిపోయారు, ఏమవుద్ది? వాళ్ళ కోసం నేను పోవటం. అందుకే బంధ మనసు దానికోసం పోద్ది.
అదే బంధంతో ప్రమాదం, మోహం ఉంటుంది అక్కడ. ఇది రియల్గా జరిగింది. ఒక్కరోడు చిన్నతనం నుంచి బ్రహ్మాండంగా చదువుకున్నాడు. మాకు తెలిసిన వాళ్ళే. చాలా చక్కగా చదువుకున్నాడు. అసలు ఏం లేదు, ధ్యాస అంతా చదువు మీదే. తల్లిదండ్రులు కూడా అలాగే చక్కగా పెంచారు. బయట విషయాలు ఎక్కువ తెలియదు, అన్ని ఫస్ట్ ర్యాంకులే. టకటక చదువుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాడు. అంటే నేను చెప్తుంది ఒక 15 ఏళ్ల క్రితం ఉండొచ్చు, 20 ఏళ్ల క్రితం. అతనికి సాఫ్ట్వేర్ ఇంజనీరు, లక్షల్లో ఉద్యోగం వచ్చేసింది. బెంగళూరులో కాపురం పెట్టాడు. మా బంధువులు కుర్రాడు, అందుకని చెబుతున్నాడు. అయితే అతనికి ప్రాపంచిక విషయాల స్పృహ ఎరుక లేదు, ఎందుకంటే మొత్తం చదువు మీద దృష్టి పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సరే ఏదైనా కొంత ఉండొచ్చు, కానీ మేజర్గా చదువు మీద దృష్టి పెట్టాడు. సరే ఉద్యోగం వచ్చింది, అన్నీ అయిపోయింది. బెంగళూరులో ఉంటున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. చక్కగా ఒక మంచి పిల్లని చూసి ఏళ్ళూళ్ళలోనే వీళ్ళ దగ్గరే మంచి కుటుంబంలో, సంపన్న కుటుంబంలో పిల్లని చూసి పెళ్లి చేశారు. వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఇచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుర్రోడు, బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఇద్దరు అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. హాయిగా బెంగళూరులో కాపురం పెట్టారు ఇద్దరు. కొంతకాలం గడిచినాక ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరు చదువుకుంటున్న రోజుల్లో ఉన్న ఒక స్నేహితుడు, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, అతను సరిగ్గా ఏదో చదవలేదు, ఇబ్బందులు పడుతున్నాడు. పడి అట్టట ఏదో మూలిగి పాస్ అయ్యాడు. అయితే స్నేహితులు వీళ్ళు. అప్పుడు స్నేహం ఉంది. నాకు ఏదైనా ఉద్యోగం చూపించు, కొంచెం నేను ఇలా వస్తాను అక్కడికి అంటే, సరే రా అని బెంగళూరు రమ్మన్నాడు. ఇప్పుడు కూడా చాలా మంది స్నేహితులు పిలుస్తూ ఉంటారు, ఇళ్లలో ఉంచుకుంటూ ఉంటారు. అందరూ తప్పులు చేస్తారని కాదు, విషయం వినండి అంతే. రమ్మన్నాడు, వచ్చాడు. ఎక్కడ ఉండాలంటే మా ఇంట్లోనే ఉండి, ఎందుకు పెద్ద ఫ్లాట్ ఉంది అతనికి, ఉండేది భార్యాభర్తలు ఇద్దరే. మా ఇంట్లోనే ఉండు, ఇక్కడ ఏదన్నా మనం వెతుకుదాం చూద్దాం అన్నాడు. అలాగనే ఆ ఇంట్లో ఉన్నాడు. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. పెళ్ళైన కొత్త, యవనంలో ఉన్నాడు. ఫ్రెండ్ కూడా యవనంలో ఉన్నాడే ఉంటాడుగా. ఇంట్లో భార్య ఉంది, ఆ భార్య స్నేహితుడు ఉండేవాళ్ళు. ఇతను వెళ్ళిపోయాడు ఉద్యోగానికి. అలా ఇతనికి ఎతకటం, ట్రై చేయటం కొంతకాలం పడుతుందిగా. ఈ లోపల ఇంటికాడ ఉన్నటువంటి కుర్రవాడు స్లోగా ఆ భార్యని తన వైపు మళ్లించుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఇద్దరు. ఈ కుర్రోడు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, వీళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకొని చక్కగా ఇంట్లో రోజు ఎంజాయ్ చేస్తున్నారు. కొంతకాలానికి ఈ విషయం ఆ కుర్రోడికి తెలిసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ కుర్రోడు కొంతకాలానికి తెలిసింది, నా భార్య ఇలా నా స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది, నేను వెళ్ళిపోయినా కాళ్ళు ఇలా అక్రమ సంబంధం కొనసాగించుకుంటున్నారు. తెలిసినాక ఆ కుర్రోడు తట్టుకోలేక సూసైడ్ చేసి చచ్చిపోయాడు. అంతే. బంధం అంటే ఇది, బంధ మనస్సు, మోహ మనస్సు. ఎందుకు అంత బంధం, ఎందుకు నా భార్య అని? ఎవరైనా మనుషులు ఎప్పుడైనా తప్పు చేయొచ్చు, ఎందుకంటే మనుషులందరూ శరీరపరంగానే ఉంటారు. జ్ఞానము లేనప్పుడు అలా జరుగుద్ది. జ్ఞాన మనస్సు అలా ఉండదు. జ్ఞాన మనస్సు ఎవరు తప్పులు చేయకూడదు. తండ్రి సరిగ్గా చూడడు, తల్లి సరిగ్గా చూడదు, జీవిత భాగస్వామి సరిగ్గా ఉండరు, మనకు పుట్టిన పిల్లలు మనతో సరిగ్గా ఉండరు, మన బంధుమిత్రులు స్నేహితులు కాసేపు మంచిగుంటారు, కాసేపు చెడ్డుకుంటారు. ప్రపంచంలో అన్ని బంధాలు ఇలాగే ఉంటాయి. కాసేపు మంచి, కాసేపు చెడు ఉంటాయి. ఎందుకంటే మనిషి లక్షణం అంతే. ఎందుకంటే మనిషి తాను కూడా ప్రయత్నించుకుంటూ వెళ్తున్నాడు. శరీర భ్రాంతిలో, శరీర భావంలో ఉన్నోళ్ళు మనుషులందరూ ఎవరు ఎప్పుడైనా తప్పు చేయొచ్చు, ఎవరు ఎప్పుడైనా మంచి కూడా చేయొచ్చు. అందుకే ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది. ఇక్కడ ఇది ఇలా ఉంటుంది అని తెలిసినప్పుడు వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు మోసం చేస్తే మనం ఎందుకు చచ్చిపోవటం? ఎందుకు తప్పు చేసినోడు కదా, అసలు చస్తే తప్పు చేసినోడు చచ్చిపోవాలి, నువ్వెందుకు చచ్చిపోవటం? అంటే జ్ఞానము లేనప్పుడు బంధ మనస్సు ఇలాంటి పని చేస్తుంది. ఓ బాధపడిపోవటం, ఓ దుఃఖపడిపోవటం, ఓ భయపడిపోవటం, ఓ కంగారు పడిపోవటం. ఇది కావాలని మీరు తయారు చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు ఇంత వివరంగా పదాలు వాడుతూ మాట్లాడుతున్నానంటే మీ భయాలను మీరు అధిగమించవచ్చు, ఊరిని చూసుకుంటే చాలు. ఈ శీర్షికలు వింటే మీకు భయాలు పోతాయి. జస్ట్ ఊరిని వింటే మీరు మీకు అర్థమవుతారు, మీ భయాలు పోతాయి, మీ బాధలు పోతాయి, మీ దుఃఖాలు పోతాయి, మీ కష్టాలు పోతాయి. మనుషులు ఇలా ఉంటారని తెలుస్తుంది. మనమే మోహం కల్పించుకొని నా కొడుకు చాలా మంచోడు, నా కూతురు చాలా మంచిది, నా జీవిత భాగస్వామి చాలా మంచోళ్ళు, మా తల్లిదండ్రులు చాలా మంచోళ్ళు, మా అందములు చాలా మంచోళ్ళు, ఎవడనుకోమన్నాడు నిన్ను? అనుకోవద్దని ఎవరన్నారు? కానీ మానవ ప్రవృత్తిలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అందరూ మంచోళ్లే. ఎంతవరకు అంటే వాళ్ళకి అన్ని సాగుతున్నప్పుడు, నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు.
నువ్వు వాళ్ళకి ఎప్పుడైతే అనుకూలతలు నిరంతరం అందించలేదో వాళ్ళే అప్పుడే ఆ నిమిషమే చెడ్డోళ్ళు అయిపోతారు. అది తండ్రి కొడుకులైనా, ఇంకా తల్లిదండ్రులు పిల్లలకి మించి బంధమే ఉంది, భార్యాభర్తలైనా ఇంకా అంతకంటే గొప్ప బంధాలే ఉన్నాయి. అలా భార్యాభర్తలే కోర్టుల చుట్టూ విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, భర్తలు భార్యను చంపేసిన వాళ్ళు ఉన్నారు, భార్యలు భర్తలను చంపేసిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లలు గొడవలు పడి కొట్టుకొని చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకని? బంధ మనస్సు చేసే అజ్ఞానపు పనులు ఇవన్నీ. ప్రపంచంలో చెడులన్నీ ఎంత స్థాయికైనా వెళ్తాయి. మోక్ష మనసు అలా ఉండదు. మోక్ష మనసుకి ఎప్పుడు సత్యం గుర్తుంటుంది. పుట్టకముందు నేను లేను, తల్లిదండ్రుల కలయికనే యాదృచ్ఛిక చర్య వలన నేను వచ్చాను. నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలీదు, ఎప్పుడైనా మరణించి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ శరీరం ఉండేది కాదు, నేను ఈ శరీరం అని అనుకుంటున్నాను అంతే. కనుక ఈ శరీరానికి ఉన్నటువంటి అవసరాల నిమిత్తం నేను ఏర్పరుచుకున్న బంధాలే తప్ప, అంటే అవసరాల నిమిత్తం నేను అవసరం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది. అంతే తప్ప ఇది మోహబంధాలు కాదు. నా కొడుకు కోసం, నా వాళ్ళ కోసం ఎవరినో మోసాలు చేసేయటం, ఎవరినో అన్యాయాలు చేసేయటం, అక్రమాలు చేసేయటం చేయను. వాళ్ళు నాకు అనుకూలంగా లేదు, వాళ్ళు నన్ను మోసం చేస్తే నేను చచ్చిపోను. నా కొడుకే ఇలా చేస్తాడా, నా కూతురే ఇలా చేస్తుందా, మా ఆయనే ఇలా చేస్తాడా, మా ఆవిడే ఇలా చేస్తుందా, సొంత తండ్రి ఇలా చేస్తాడా, సొంత తల్లి ఇలా చేస్తుందా అని ఆశ్చర్యపోను. ఎందుకంటే శరీరపరమైనటువంటి భావనలో ఉన్న మనుషులు ఎవరైనా, శరీరంతో భూమి మీద జీవిస్తున్న మనుషులు ఎవరైనా అనుకూలతలు ఉన్నంత వరకు నీతో మంచిగా ఉంటారు. నువ్వు వాళ్ళకి అనుకూలంగా ఎప్పుడు ఉండవో అప్పుడు వెంటనే వాళ్లే నీకు శత్రువులు అయిపోతారు. ఇవి కాక నువ్వు అనుకూలంగా ఉన్నా కూడా వాళ్ళకంటే ఎక్కువ నీ దగ్గర ఉంటే, అది ఏదైనా కీర్తి కావచ్చు, మంచి కావచ్చు, ధనం కావచ్చు, ఏవైనా శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక ఏవైనా నీ దగ్గర ఎక్కువ ఉంటే ఈర్ష్యసూయులతో నిన్ను నాశనం చేయాలని చూస్తారు. నీ సొంతోళ్ళే. అన్ని బంధాల్లో ఉంటుంది, మీ ఇంట్లో ఎత్తుక్కోండి. అది ఉంటుందని తెలిసినప్పుడు దానికి ఎందుకు పొరపాటు చేసుకోవడం? అందుకని మోక్ష మనస్సు. మోక్ష మనస్సు అంటే ఏంటి? నా జీవిత భాగస్వామి నన్ను మోసం చేసిన నేనేం పిచ్చెక్కించుకోను. ఎందుకంటే అది ఏ రోజైనా జరగచ్చు. మనుషులు అంతే, శరీర భావంతో ఉంటారు కదా. నా పిల్లలు నన్ను మోసం చేసినా, నన్ను వదిలేసినా, నన్ను ఏం చేసినా నాకేం ప్రాబ్లం లేదు. అసలు పిల్లలందరూ తల్లిదండ్రులకు అబద్ధాలు చెబుతానే ఉంటారు. తల్లిదండ్రులే మోహబంధంతో వాళ్ళని ప్రేమించి వాళ్ళు వెనకబడతా ఉంటారు. కాదు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని బానిసల్లాగా చూస్తూ ఉంటారు, కట్టు బానిసల్లాగా. ఎందుకంటే నాకు తెలిసిన ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ఎప్పుడూ ఒకటే సూత్రం అయింది. తన పిల్లలు ఊహ తెలిసిన కాడి నుంచి, అంటే ఊహ తెలియనప్పుడు మరి ఏం జరిగిందో పిల్లలకు తెలియదుగా, ఆయన చెప్పేది ఒకటి, నా మాట వింటే మా ఇంట్లో ఉండండి, అన్నం పెడతా, బట్టలకి ఇస్తా, అవి కూడా నాకు నచ్చినట్టు, లేదు మీ దారి మీరు వెళ్ళిపోండి. మరి అటువంటి దుర్మార్గులు అసలు పిల్లల్ని ఎందుకు కన్నారో, ఎందుకు పెళ్లిళ్ళు చేసుకున్నారంటే వాళ్ళ శారీరక సుఖం కోసం కన్నారు. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోడు ఎప్పుడు. అటువంటి దుర్మార్గపు తండ్రిని నేను చూశాను, అందుకని చెబుతాను. అలా తల్లిదండ్రులు ఉంటారు. అదే అటువంటి తల్లిని చూడలేదు, తండ్రిని చూశాను. ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకంటే మా మామగారు నా సొంత తల్లి మోసం చేసింది, సొంత తల్లి. అలా అన్ని బంధాలలోనూ ఉంటారండి. ఎందుకంటే మనిషి శరీర భావనలో ఉన్నప్పుడు నేను ప్రత్యేకమని భావించుకుంటాడు, తన కోసమే బతుకుతారు అందరూ. మిగిలిన వాళ్ళతో మంచిగా ఎందుకు ఉంటున్నారంటే తన కోసం బతకడంలో మిగిలిన వాళ్ళ పాత్రలు కూడా ఉన్నాయి, వాళ్ళ అవసరాలు కూడా ఉన్నాయి. కాబట్టి మోక్ష మనసు ఎదుట వాళ్ళు మన మోసం చేస్తే కంగారు పడిపోవద్దు. అందుకని చెబుతున్నా, మీరు అవన్నీ మానేయాలి. ఈ జ్ఞానం ఎందుకంటే మన బ్రతుకు ఉపయోగపడాలి. ఎవరు మోసం చేసినా మనకి ఏమవుతుంది, మళ్ళీ జీవితాన్ని 0 నుంచి కొత్తగా మొదలు పెట్టచ్చు. అవమానాలు అవి పెట్టుకోబాకండి, నా క్యాడర్ పడిపోయిందని పెట్టుకోబాకండి, గౌరవాలు పడిపోయినాయని పెట్టుకోబాకండి, అసలు ఏది క్రియేట్ చేసుకోబాకండి. అదంతా బంధ మనస్సు. కీర్తి ప్రతిష్టలు, అవమానాలు, మానవమానాలు, ఇవన్నీ బంధ మనస్సు. మోక్ష మనస్సుకి ఏముండదు. ఎవరు అవమానిస్తారు? నేను ఆడభావం. అది బుద్ధుడు మొహం మీద ఉమ్మూసారు, ఏం అనలేదు ఆయన, ప్రశాంతంగా తుడుచుకెళ్ళిపోయాడు. ఎందుకంటే మోక్ష మనస్సు తయారు చేసుకున్నాడు ఆయన, మనుషులు ఇలాగే ఉంటారు అని. బుద్ధుడిని చంపడానికి విశ్వ ప్రయత్నం చేశారు, విషాన్నాలు పెట్టారు, ఎన్నో పెట్టారు. వాళ్ళ మీద తిరిగి చర్యలు తీసుకోవాలా, కానీ ఆయన తప్పించుకున్నాడు. విషాన్నాలు ఆయన ఏం తినలా, పారేశాడు. ఆయన డైరెక్ట్గా కత్తి తీసుకొని చంపడానికి వచ్చాడు. అప్పుడు చేయడానికి ఏం లేదు, తిరిగి బుద్ధుడు యుద్ధాలు చేయడు.
సరే చంపుగా అయితే అని చెప్పాడు. అలాని బుద్ధుడిలో భయం లేదు. ఎందుకని? మోక్ష మనసుకు భయం ఉండదు. ఎందుకని? ఎవరైనా చనిపోతాగా. వీడు చంపపోయినా సావు గ్యారంటీ. ఇక ఆడికి ఏదో క్రూరత్వంతో చంపుతానంటే చంపాను, సావు అయితే గ్యారంటీగా. ఇంకా దానికి భయపడటం ఎందుకు అనుకున్నాడు బుద్ధుడు. అది మోక్ష మనస్సు, అదే మంచి మనస్సు. మోక్ష మనసు మంచి మనసు ఒకటే, చెడ్డ మనసు బంధ మనసు ఒకటే. ఆ స్థాయి పెరుగుతూ ఉంటుంది, పెంచుకోవాలంతే. ఈ చెడ్డ మనసుకే భయాలు, బాధలు, దుఃఖాలు, కష్టాలు తన వైపు అన్ని అనుభవిస్తుంది, ఇతరులకి అన్ని కల్పిస్తుంది. మోక్ష మనసు తన వైపు ఎప్పుడు హాయిగా ఉంటుంది, తన వలన ఇతరులకు ఎప్పుడు హాయిగా ఉంటుంది. అలా గౌతమ బుద్ధుడు జీవిత చరిత్ర చదువుకుంటే మోక్ష మనసు అంటే ఏంటి అర్థమవుతుంది. ఓ రమణ మహర్షి జీవితం ఆయన ఎలా బ్రతికారో ఆ జీవిత చరిత్ర చదివితే రమణ మహర్షి లాంటి మహాత్ముడు మోక్ష మనసుతో ఎలా జీవించాడో అర్థమవుతుంది. మోక్ష మనసే జీవన్ముక్త స్థితి. అది కూడా మనసే. తెలిసేదంతా మనసేనండి. నేను జీవన్ముక్తుడిని తెలుస్తుంది అనుకోండి, అది కూడా మనసే. నాకు శరీరం ఉందని తెలుస్తుంది అనుకోండి, అది కూడా మనసు. తెలిసేదంతా మనసే. అందుకని బంధ మనస్సు వద్దు, అది చెడ్డదే. చెడు బంధం ఒకటే. మోక్ష మనస్సుతో జీవిద్దాం. ఎవరు నా సొంత కుటుంబ సభ్యులే నన్ను మోసం చేయొచ్చు, ఏం అవదు. మళ్ళీ 0 నుంచి మొదలు పెడతాను. ఇంకా పసిబిడ్డగా అసలు నాకేం తెలుసు, అలా బతుకుతూ వచ్చాను. ఇప్పుడు ప్రకృతి మళ్ళీ నాకు ఎలా సహకరిస్తే అలా నా ప్రయత్నంతో ఏం దొరికితే దాంతో మళ్ళీ బతుకుతాను. ఆ పూలు అమ్మిన చోట కట్లేం అమ్ముతామండి అని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం అనుకో, ఏంటి ఉపయోగం? మీరు ఇప్పుడు కాఫీ డేలు అని ఉన్నాయి, మీరు చూసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కాఫీ డే అనే షాపులు. ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి, 100,000 బ్రాంచెస్ ఉంటాయి. చాలా బాగా నడిచింది ప్రపంచంలో ఒకప్పుడు. అది పెట్టిన ఆయన తర్వాత కాలంలో ఎప్పుడో లాసులు వచ్చినాయి. 1,000 కోట్ల టర్నోవర్కి వెళ్ళిపోయింది అది కాఫీ డేలు. 1,000 కోట్ల టర్నోవర్కి వెళ్ళినాక ఏ కారణాల చేతనో ఆయనకి లాసులు వచ్చినాయి, నష్టపోయాడు. నష్టపోయానని ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. ఏంటి? 1,000 కోట్ల బిజినెస్ ఆత్మహత్య చేసుకు చచ్చిపోయాడు. అదే బిజినెస్ని అందులో ఏమాత్రం అనుభవం లేని ఆయన భార్య మళ్ళీ టేకప్ చేసి, ఇది మొత్తం అనుభవం ఉండి అసలు మొట్టమొదట ఒక్కటి పెట్టి ఒక్క కాఫీ డే షాప్ పెట్టి అక్కడి నుంచి 100,000 కాఫీ డే షాపులకి దాన్ని పైకి తీసుకెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఎవరున్నాడో అతను కొద్దిగా నష్టాలు వచ్చినాయి, నష్టంలో నడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎలా బయటపడాలి ఇందులోంచి అని ఆ నష్టభావాన్ని తట్టుకోలేక చచ్చిపోయాడు. బంధ మనస్సు అండి అది. ఎందుకు చచ్చిపోయింది? కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయినాయి. కాఫీ డే పెద్ద ఫౌండర్, ప్రెసిడెంట్, ఇంకా సీఈఓలు ఇలా చెప్తారు, ఈ అన్ని కాఫీ డేలకి ఈయనే అధిపతి అని. ఆ గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు, మర్యాదలు కూడా తలకెక్కేస్తాయి బాగా. ఇప్పుడు అప్పులని తెలిస్తే బయటికి వెలిగిపోద్దేమో, ఏదో అయిపోద్దేమో, అవమానాలు మనమే భావించుకుంటాం. ఆయన ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. ఆయన బంధ మనస్సు అది. అలా ఎక్కడైనా సరే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరిది బంధ మనస్సు. అదే విషయంలో భర్త చనిపోయి మొత్తం అన్ని లాసుల్లో ఉంటే, అప్పులోళ్ళు చెళ్ళ మీద పడుతుంటే భార్య టేకప్ చేసింది. ఎందుకంటే కొన్ని 100,000 కుటుంబాలు ఈ కాఫీ డే షాపుల మీద బతుకుతున్నాయి. చూడండి ఒకసారి, భర్త కూడా లేడు అక్కడ, ఆవిడకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. తెలుసుకుంది అప్పుడు వెళ్ళి. అప్పుల వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి నేను కడతానని అందరినీ రిక్వెస్ట్ చేసి కొంత సమయం తీసుకొని మొత్తం వ్యాపారాన్ని నడిపి అప్పులన్నీ కట్టేసి ఇప్పటికీ కాఫీ డే షాపులు నడుపుతూనే ఉన్నారు. ఏంటి భావన అక్కడ? అంటే బంధ మనసు వలన చనిపోయాడు ఆయన. ఇన్ని నిర్మించినోడు అప్పులు తీర్చుకొని మళ్ళీ చేయలేడని చేయగలుగుతాడు. లేదు ఉన్నాయన్నీ అప్పులు కట్టేస్తాడు, ఏం పైన మళ్ళీ మామూలుగా 0 నుంచి మొదలవుతాడు, సామాన్య జీవితం జీవిస్తాడు. దానికి మనసు అంగీకరించట్లా, బంధ మనసు అంగీకరించదు. సామాన్య జీవితాన్ని ఒప్పుకోదు, అది చచ్చిపోదామని చెప్పుద్ది, అవమానం అని చెప్పుద్ది, అహంకారాన్ని పెంచుకుంటుంది. అది బంధ మనస్సు, నీచ మనస్సు. అటువంటి మనసు తయారు చేసుకోబోకండి. ఒకవేళ మీకు ఎక్కడన్నా అహంకారం వస్తుంది, తగ్గిపోతుంటే మనకి అహంకారం తంతా ఉంటుంది. నా బతుకులు అయిపోయింది, నేను ఎలా అయిపోయాను, నేను తగ్గేలా బతకగలను. ఎందుకు బతకలే? భిక్షకుడు కూడా రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద పడుకొని హాయిగా బతుకుతున్నాడు. మనిషి కాదేంటి? చచ్చిపోవటం కంటే బతకటం బెటర్ కదా. చాలాగా సృష్టి తీసుకొస్తుంది కదా. ఈ లోపల నిన్ను నువ్వెందుకు చంపుకుంటావు అంటే అహం చేత, బంధ మనస్సు.
అందుకని మోక్ష మనసు తయారు చేసుకో. ఎవరైనా మనుషులు ఇలాగే ఉంటారు. ఎప్పుడైనా నిన్ను ఎవరైనా మోసం చేయొచ్చు, ఎప్పుడైనా నువ్వు ఎవరితోనైనా మోసపోవచ్చు. అయితే నువ్వు మోక్ష మనస్సు తయారు చేసుకుంటున్నప్పుడు నీకు జరిగేవి కాదంటే నువ్వు ఎప్పుడు ఎవరినొకరు మోసం చేస్తానే ఉంటావు బంధ మనస్సులో. అవే మంచి చెడులు. అందుకని నేను మోసపోతానేమో భయాలు బాధలు పెట్టుకోబాక. ఏదైనా జరగని ప్రపంచంలో మళ్ళీ నేను బతుకుతా, జీవిస్తా. జీవితం ఉన్నన్నాళ్ళు సృష్టించిన జీవితాన్ని జీవిస్తా. అంతే. వస్తే పోతా ఉంటాయి, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతా ఉంటారు. వీళ్ళంతా నా వాళ్ళని దీని మీద బంధం పెట్టేసుకోబాక. ఇవన్నీ నావని దీని మీద బంధం పెట్టేసుకో. ఎందుకు బంధం పెట్టుకుంటే నిన్ను నాశనం చేసుకుంటావు, లేదా ఎదుటోళ్ళని నాశనం చేస్తావు. అది ప్రమాదం. ఇప్పుడు మా అబ్బాయి ఎలా అయిపోయాడు, మా అమ్మాయి ఎలా అయిపోయిందని బోర్ని ఏడుస్తూ ఉంటారు. బంధ మనస్సు అయిపోవటం ఏంది, వాళ్ళ జీవితం అది. మనం చెప్పాల్సిన మంచి చెబుతున్నాం. ఆ మంచి వాళ్ళు చేయకపోతే, వాళ్ళు నేర్చుకోకపోతే మనం ఏం చేస్తాం? అంటే అలా చేయడానికి కుదరదు కదా. ఇప్పుడు మన అబ్బాయి బదులు మనం జీవించడం కుదరదు కదా. మనం తింటే మన అబ్బాయి కడుపు నిండదు కదా. అలాగే మన అమ్మాయి అయినంతే, మన జీవిత భాగస్వామి అంతే, మన తల్లిదండ్రులైనంతే, మన అందమ్ములైనంతే, మన అక్క చెల్లెళ్ళైనంతే. ఇక్కడ స్వార్థంతో బతకమని కాదు, సత్యంతో బతకమని. నీ ప్రయత్నం చేయి నిరంతరం. మంచి చెప్పు, మంచిగా ఉండమను, మంచిగా జీవించమను. మంచిగా లేకపోతే కష్టాలు వస్తాయని ఉదాహరణలు చెప్పు, చూపించు. ఆధ్యాత్మిక అదే కదా చెప్పేది. ఆధ్యాత్మిక మార్గంలో నడిపించు, సత్యాలు వాళ్ళకు వినిపించు. నువ్వు వెంటనే నువ్వు వినిపిస్తుంటే వాళ్ళు వినకపోతే కొన్ని మంచి వాళ్ళు ఎవరిదే వాళ్ళు వింటారో, ఏ గురువులు, ఏ మహాత్ములు, ఏ గ్రంథాలు అవైపు పంపి వినిపించు. అంతకుమించి నువ్వేం చేస్తావు? ఇక్కడ స్వార్థంతో బంధాలను వదిలేయంటలా, స్వార్థంతో పట్టించుకోబాకంటలా. అన్నీ చెయ్యి, కానీ వాళ్ళ కర్మకు వాళ్లే బాధ్యులు. నువ్వేం చేయలేవు. నీ వైపు నుంచి మంచి నేర్పు. నువ్వు చెడు నేర్పాక ముందు నీ పిల్లలకి. నువ్వు చెడు చేస్తుంటే వాళ్ళు చెడే నేర్చుకుంటారు. అలా ఎవరైనా జీవితంలో ఏ బంధమైనా నీకు ఎప్పుడైనా హాని చేయొచ్చు, ఎప్పుడైనా మేలు చేయొచ్చు. మేలు చేస్తే పొంగిపోబాక, హాని చేస్తే కుంగిపోబాక. ఎవరు బతుకాళ్ళు బతకాలి ఇక్కడ. ఎందుకని ఎవరు చావు వాళ్లే చేస్తారు, ఎవరు పుట్టుకాళ్లే పుట్టారు. మధ్యలో ఎందుకు కలిసిమెలిసి ఉంటున్నాము అంటే కలిసిమెలిసి ఉండేలా శారీరక అవసరాలు ఉన్నాయి. అందుకని కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని సౌకర్యవంతంగా పెట్టుకున్నాం. లేకపోతే అసలు ఈ బంధాలు కూడా ఉండేవి కాదు. అడవిలో జంతువుల్లో ఉండేవాళ్ళం. దేనికది ఆ నిమిషం బతికేస్తుంది అంతే. అసలు బంధం లేదు, బాంధవ్యం లేదు, పిల్లలు లేదు, గోళ లేదు, కుటుంబం లేదు. జంతువులు చూడండి, తినేసి హాయిగా పడుకుంటాయి ఎక్కడికి పోయి. కోరిక కలిగినప్పుడు ఆడ జంతువు మగ జంతువుని ఎత్తుకుండదు, మగ జంతువు ఆడ జంతువుని ఎత్తుకుండదు. కోరిక తెచ్చుకొని మళ్ళీ దేని దారిని అయిపోతాయి. కుటుంబ వ్యవస్థ ఎందుకు పెట్టుకున్నామంటే ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్త్రీలకు ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ప్రసవ సమయంలో చూడాలి, గర్భధారణప్పుడు ఎవరొకళ్ళు సహాయం కావాలి, మళ్ళీ పుట్టిన పిల్లల బాధ్యత ఎవరొకళ్ళు వహించాలి కొంతకాలం. ఇవన్నీ జ్ఞానం ఉంది కనుక మనుషులకి కుటుంబ వ్యవస్థను పెట్టుకుందాం. అది కేవలం అవసరార్థమే తప్ప అది నిజం కాదు. అవసరార్థం మన శారీరక అవసరాల కోసం చేసుకున్నటువంటి మానవ వ్యవస్థలో మానవుడి ఏర్పాటు. కాబట్టి నేను శరీరం అని బతికేవాళ్ళు ఏ నిమిషమైనా నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, ఏ నిమిషమైనా నిన్ను బాధ పెట్టచ్చు. బంధ మనసు ఏర్పరచుకోకు, మోక్ష మనసు ఏర్పరచుకో. మోక్ష మనసు అంటే ఏంటి? నా సొంత వాళ్ళు అందరూ నన్ను మోసం చేసేసినా నేను మళ్ళీ జీరో నుంచి బతకగలను. ఉన్నవన్నీ కోల్పోయినా జీరో నుంచి బతకగలను. నాకు నేను ఎటువంటి భయాలు, ఆదుర్దాలు, కంగారులు నేను పెట్టుకోను. ఎందుకంటే ఇవన్నీ బంధాల వలన వస్తాయి. ఒకళ్ళు ఉంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి, పదే పదే వినండి. అలానే ఎవరిని వదిలేయమని అస్సలు చేయటంలో ఇది ఏర్పాటు. అందరూ ఉండాలి, లేకపోతే అనుభవించడం ఎలా కుదురుద్ది? శారీరక కోరికలు ఎలా తీరుతాయి? నా కొడుకు, నా కూతురు, నా కుటుంబం, మా అమ్మ నాన్న, వాత్సల్యాలు, ప్రేమలు, ఆనందాలు ఎలా తీరుతాయి? అవి ఆనందాలుగా ఉండాలి, దుఃఖాలుగా ఉండకూడదు. మా నాన్న నన్ను మోసం చేయొచ్చు, నా కొడుకు నన్ను మోసం చేయొచ్చు, నేను వాళ్ళని మోసం చేయొచ్చు. ఎందుకంటే మనిషి అనే భావనలో స్వార్థపూరితం, అనుకూలత. ఒకటే చెబుతున్నా, నువ్వు అనుకూలంగా ఉన్నంత కాలం అందరూ మంచివాళ్ళే నీకు. బయట వాళ్ళు కూడా, ఏ సంబంధ బాంధవ్యాలు లేని వాళ్ళు కూడా నీతో మంచిగానే ఉంటారు. అనుకూలతలకి కొంచెం నువ్వు ఎప్పుడు సహకరించలేదో నీ సొంత వాళ్ళ నుంచి, తల్లిదండ్రుల నుంచి, పిల్లల నుంచి అందరూ నీకు ఎదురు తిరుగుతారు, నీకు హాని చేసే ప్రయత్నం చేస్తారు. అది స్థాయి భేదం అంతే. ఇది గుర్తించినప్పుడు అసలు దుఃఖమేముంది, సత్యాన్ని తెలుసుకొని వెళ్ళిపోద్ది. అందుకని మోక్ష మనసు అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు సంతృప్తి, ఎప్పటికప్పుడు సంతృప్తి. దుఃఖం అసలు స్వీకరించిన ఎవరి నుంచి? అది మనుషులు. బుద్ధుడు మొహం మీద మూసినా వెళ్ళిపోయాడు,
చంపబోయినా వెళ్ళిపోయాడు, విషాన్నం పెట్టినా వెళ్ళిపోయాడు, ఎవరినేం అనలేదు, అక్రమ సంబంధాలు అంటగట్టి ఆయనకి రోమర్ సృష్టించినా ఏమనలేదు. అసలు ఎంత వ్యయ ప్రయాసలు కోర్చి ఆయన్ని రకరకాల హింసలు పెట్టినా ఆయన ప్రసన్న వదనం మారలేదు. ఎందుకో తెలుసా, మనుషులు ఇలా ఉంటారు అనేటువంటి మోక్ష మనస్సు తయారు చేసుకున్నాడు. దానికి ఆయనకి 11-12 ఏళ్ళు పెట్టింది, అంత ఈజీగా ఏం సాగల. దాన్ని నిర్వాణము మోక్షం అన్నారు. ఆయన ఇల్లు వదిలిపెట్టేసి 11-12 ఏళ్ళు తిరిగాయండి. మేము కూడా ఇల్లు వదిలిపెట్టి తిరగాలంటే కాదు, అలా ఆదర్శాలుగా తీసుకోకూడదు. ఆయనే చెప్పారు, మోక్షం వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ తన ఇంటికి వెళ్ళారు. అంటే ఆ మనస్థితిని సాధించుకున్నాక ఆయన తిరిగి తన ఇంటికి, తన రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన భార్య ఆయన్ని అడిగింది, మీకు ఒకవేళ ఇటువంటి సాధన చేసుకోవాలి, ఇలా ఉండాలి అని అంటే చెప్పకుండా పారిపోవడం ఎందుకు, అర్ధరాత్రి లేసి ఇంట్లో ఉండి చేసుకుంటే మేమే సహకరించేవాళ్ళం కదా అంటే ఆయన అప్పుడు ఆ విషయం నాకు తెలియదు, అలా కూడా చేసుకోవచ్చు అన్నాడు. అప్పుడు సామాన్య స్థితిలో తట్టుకోలేక శరీర భావంలో ఉంటాం కాబట్టి వెళ్ళిపోయారు ఆయన. తర్వాత తెలిసింది ఇది శరీర భావంలో జరిగింది తప్ప జ్ఞానభావం. తర్వాత ఆయన భార్య పిల్లలు, తన కొడుకు ఆయన దగ్గరే ఉన్నాడు రాహులుడు. ఆయన బంధువర్గం అంతా ఆయనతో 3 మంది వచ్చారు. అయితే వాళ్ళందరూ బుద్ధుడిని అనుసరించారు, ఆయనతోనే గడిపారు. ఆయన మనుషుల మధ్య లేకుండా లేరు, లక్షల మంది ఆయనకి శిష్యులుగా ఆయన వెనక వెళ్ళారు, ఆయన భక్తులుగా. సరే, శిష్యులు భక్తులు అనే పదం మరి బుద్ధుడికి కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ ఆయన అనుసరించారు. ఆయన మనుషులతోనే ఉన్నారు, మనుషుల మధ్య ఉన్నారు. ఆయన మోక్ష మనస్సు సాధించుకున్నారు. రమణ మహర్షి అలాగే ఉన్నారు, మోక్ష మనస్సు. మనుషులతోనే ఉంటాం, కానీ ఏ మనిషి అయినా ఎప్పుడైనా మోసం చేయొచ్చు, అదేం పెద్ద అగాధం కాదు, ఏమైపోదు, బుర్ర ఏమి చింపేసుకోక్కర్లా. మనిషి అన్నవాడే కొంత చెడు ప్రవృత్తి ఉంటుంది, అనుకూలత సాగనప్పుడు చెడ్డగా ప్రవర్తిస్తాడు. ఇవి తెలుసుకొని జ్ఞానంతో జీవిస్తున్నప్పుడు అసలు బాధ ఏముంటుంది, ఎప్పుడుకప్పుడు తృప్తే. అందుకని మోక్ష మనసు తయారు చేసుకోండి, బంధ మనసు వద్దు. ఇంకా మన సోదరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, మంచి మనసు ప్రాణశక్తిలో కలుస్తుందా అని. అవును, మంచి మనసు ప్రాణశక్తిగా రూపాంతరం చెందిందే మంచి మనసు. మనసు వేరు, ప్రాణశక్తి వేరు కాదు. మనసు ప్రాణశక్తి ఒకటే. ప్రాణశక్తిలో శరీరంతో గ్రహించిన విషయాలన్నీ ప్రింట్ అయినాయి, కలిసిపోయినాయి. అందులో చెడ్డ విషయాలన్నీ తీసి అవతల పారేసామనుకోండి, మంచి మనసు ప్రాబ్లం ఉంది. మంచి మనసు ప్రాణశక్తే, మోక్షం అదే జీవన్ముక్త స్థితి. ఒకవేళ శరీరం శిథిలం అయిపోయింది, జీవన్ముక్త స్థితిలో మంచిగా బతుకుతూ శరీరం శిథిలం అయిపోయింది. శరీరం శిథిలం అయిపోయినాక ఇంకా నా మంచి మనసుకి ఇప్పుడు మంచిగా జీవిద్దామన్నాక మళ్ళీ పుట్టాలన్న కాంక్ష ఉండదు అసలు. ఎందుకని ఎప్పటికప్పుడు సంతృప్తిగా జీవించేవాడికి మళ్ళీ శరీరం కావాలి, మళ్ళీ అనుభవించాలనే కాంక్ష ఉండదు. అలా శక్తిగా మిగిలిపోతాడు. అదే ముక్తి అన్నారు. అంటే అనంత ఆత్మశక్తిగా నేను బతుకున్నప్పుడే ఉన్నా మంచి మనసు అదే. ఆ శక్తి తత్వాన్ని కూడా తెలుసుకుంటున్నాం కదా మనం, మంచి వాళ్ళకి అది ఈజీ అయిపోద్ది. చెడ్డ మనసు ఏమవుద్దంటే, మళ్ళీ చెడ్డ మనసు అంటేనే శరీర భావంతో చేసే తప్పులు కదా, నేనే అనుభవించాలి, నేనే తినాలి, నేనే తాగాలి, నేను నాది నా వాళ్ళు, కోరికలు బాధలు, ఈ కోరికల కోసమే బతకటం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, మనం బాధపడటం, వాళ్ళని బాధ పెట్టడం, ఇవన్నీ ఉంటాయి చెడ్డ మనసుకి, బంధ మనసుకి. అందుకని అది మళ్ళీ జన్మలు ఎత్తుద్ది, ఇంకో శరీరం కావాలి, ఇంకో శరీరం కావాలి, ఇంకో శరీరం కావాలి అని. ఈ విషయాన్ని అంటే జన్మలు ఎత్తుతుంది అది. ఏది చెడ్డ మనసు. మోక్ష మనసు, మోక్షం అంటేనే మళ్ళీ జన్మలు ఎత్తదు, అనంత ఆత్మశక్తిగా నిలిచిపోతుంది అనే విషయాన్ని పూర్వపు మహాత్ములు అందించారు. నాకు ఇంకా అనుభవం కలగలేదు, కానీ సత్యం ఇదే చెప్పబడుతుంది ఆత్మజ్ఞాన గ్రంథాలన్నింటిలో, ఎక్కడ మార్పు లేదు. కాబట్టి ఎప్పుడు మంచి మనసు మోక్ష మనసు, చెడ్డ మనసు బంధ మనసు. బంధ మనసు చెడ్డ మనసుకి మరు జన్మలు ఉంటాయి, మంచి మనసు మోక్ష మనసుకి మరు జన్మలు ఉండవు. అది శక్తితత్వంగా మిగిలిపోద్ది. ఇది మనసు అంతే. దీనికి ఇంకా రకరకాలుగా అనేక మంది జ్ఞానులు లేదా అనేక మంది బోధకులు, అనేక మంది గురువులు దీన్ని అనేక రకాలుగా చెబుతారు. ఆ మనసుకు అనేక పేర్లు పెట్టవచ్చు, అనేక స్టేజీలు పెట్టవచ్చు, అనేక సాధనా మార్గాలు పెట్టవచ్చు, అనేక విధానాలు పెట్టవచ్చు. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. నాకు తోచిన రీతిలో నేను చెప్పాను అంతే, నాకు అర్థమైన రీతిలో. కాబట్టి ఇప్పుడు మనసు అనేది ఎవరికి వాళ్ళని తయారు చేసుకునేది. బంధ మనసు తయారు చేసుకోబాకండి, మోక్ష మనసు తయారు చేసుకోండి.
అలానే సంబంధ బాంధవ్యాలతో కలిసి ఉండటం బంధ మనసు కాదు. మంచిగా జీవించటం ఎప్పుడూ బంధ మనసు కాదు. చెడ్డగా జీవించిదే బంధ మనసు. బంధ మనసు వల్ల చెడు పనులు చేస్తారు. మంచి మనసు మోక్ష మనసు. నా కోసం కానీ నా వాళ్ళ కోసం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టను. ఎవరు నన్ను ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందికి నేను లోనైపోయి భయపడిపోయి బాధపడిపోయి దుఃఖపడిపోయి ఇప్పుడు చచ్చిపోను. ఇబ్బంది ఎలా పెట్టనో ఇబ్బంది ఎలా పడకుండా ఉండటం కూడా జ్ఞానంలో భాగం. మీరు కూడా ఇబ్బంది పడకూడదు. ఎదురు పోనీ, డబ్బు పోయిందో పోనీ, వస్తువు పోయింది పోనీ, భార్య పోయింది పోనీ, వెళ్ళిపోయింది ఎవరితోనో మనం ఏం చేస్తాం? బోళ్ళు మంది ఎవరితోనే వెళ్ళిపోతూ ఉంటారు. భార్యలు వెళ్ళిపోతుంటారు, భర్తలు వెళ్ళిపోతుంటారు, లేదా చావొచ్చి చనిపోతుంటారు. అలానే రూటుగా ఉండమంటలా. తప్పులు చేస్తే పోనీ, శారీరక కోరికల పిచ్చితో బోళ్ళు తప్పులు జరగచ్చు, అనేక కోరికల పిచ్చితో. మరణం ఇంకా తప్పుతో 4 రోజులు ఏడ్చి మామూలుగా బతికేస్తున్నాం అందరం. అలా మోక్ష మనసు ఏర్పాటు చేసుకో. తల్లిదండ్రులే మోసం చేయొచ్చు, లేదా కన్న బిడ్డలే మోసం చేయొచ్చు. అన్ని బంధాలు చంపేసిన సందర్భాలు ఉన్నాయండి. మోసం దాకా ఎందుకు? మోసం చిన్న పదం. చంపేశారు. భార్యను చంపిన భర్తలు ఉన్నారు, భర్తలను చంపిన భార్యలు ఉన్నారు, పిల్లలను చంపిన తండ్రులు ఉన్నారు. ఎందుకు? అనేక మంది అనాథలు, మీరు అనాథాశ్రమాలు ఉన్నాయి, పిల్లల్ని కనేసి చెత్త కుప్పల్లో పారేస్తున్నారు. ఎంత దుర్మార్గపు తల్లిదండ్రులు ఉంటారు చెప్పండి. పిల్లల్ని కానీ చెత్త కుప్పల్లో పడేసిన వాళ్ళు ఎంత దుర్మార్గపు తల్లిదండ్రులు ఎందుకు ఉంటారు? అనాథలందరూ ఆళ్లే. కాగితాలు ఏరుకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు పాపం చూడండి. చెత్త కుప్పల్లో పడేసారు వాళ్ళని, ఎవరో పెంచారు. అలా తల్లిదండ్రులను చంపేసిన పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. ప్రతి బంధము సంబంధ బాంధవ్యం చంపే వరకు వెళ్ళింది. అది చెడ్డ మనసు, బంధ మనసు. అని జాగ్రత్తగా ఉన్నాం, హాయిగా ఉన్నాం. మీకు మళ్ళీ చెబుతున్నా, ఈ శీర్షికలు వింటూ ఉంటే ఖచ్చితంగా మీలో భయాలు పోతాయి, బాధలు పోతాయి, గుణమార్పు వస్తుంది. ఖచ్చితంగా మీరు మంచోళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ శీర్షికల లక్ష్యమే ఏంటి అంటే ఆధ్యాత్మికత అంటే ముందు గుణమార్పు, సద్గుణ మార్పు, చెడు మొదలుపెట్టి మంచిలోకి రావడం. అలా చేస్తున్నప్పుడు ఒక అవగాహన తయారవుతూ ఉంటుంది. రోజు మాట్లాడుకుంటుంటే అప్పుడు కష్టాలు తట్టుకోగలుగుతారు, బాధలు తట్టుకోగలుగుతారు, ఇబ్బందులు తట్టుకోగలుగుతారు, భయాలు తట్టుకోగలుగుతారు. ఎందుకంటే జ్ఞానం తెలుస్తుంటే ఇవన్నీ తట్టుకునేటువంటి ధైర్యం వస్తుంది. జ్ఞానమే ధైర్యము. అంతే తప్ప ఏ దేవుడో ఏ దేవతో ఏ గురువో వచ్చి మహిమలు మాయలు అద్భుతాలు చేసి మిమ్మల్ని రక్షించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఉండదు, జరగదు. అటువంటివి ఎవరన్నా చెబితే మీరు నమ్ముతున్నారంటే మీరు సంపూర్ణమైనటువంటి మూఢత్వంలో, అంధకారంలో ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు. మీరు మోసపోవడానికి సిద్ధపడి వాళ్ళని అనుసరిస్తున్నారు. అంతే. ఎవరైనా మీకు జ్ఞానాన్ని అందించి మీలో జ్ఞానం ధైర్యాన్ని ఇస్తుంది, జ్ఞానం మంచిని ఇస్తుంది, జ్ఞానం కష్ట సమయాల్లో నిలబడగలిగేలా చేస్తుంది, అసలు కష్టాలే తెచ్చుకోకుండా చేస్తుంది. అందుకని జాగ్రత్తగా వింటూ ఉండండి. ఏంటంటేనే మీలో కొంత మార్పులు వస్తూనే ఉంటాయి, మీకే తెలుస్తూ ఉంటాయి. అలా మార్పులు వచ్చిన వాళ్ళు కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు. వీలైతే మీకు కూడా ఏమైనా మార్పు వస్తే కామెంట్ పెట్టండి. ఎందుకంటే మిగిలిన సోదరీమణులకి అది ఉపయోగపడుతుంది. ప్లస్ నాకు కూడా నేను మీకు చెప్పేది ఉపయోగపడుతుందా లేదా, సరిగ్గా అర్థమవుతుందా లేదా అనే విషయం కూడా నాకు తెలుస్తుంది. ఇలా రోజు మాట్లాడుకొని మనలో జ్ఞానాన్ని పెంచుకుందాం, మంచిని పెంచుకుందాం, మంచి మనసు ఏర్పాటు చేసుకుందాం, మోక్ష మనసు ఏర్పాటు చేసుకుందాం, బంధ మనసుని తొలగించుకుందాం, చెడుని తొలగించుకుందాం. అందుకే ఈ శీర్షికలు. ఒకవేళ కాలాంతరములో అంటే ఇప్పటి వరకు నేనెవరో చెప్పకుండా, నేనెవరో కనపడకుండా, నా వివరాలు చెప్పకుండా చెబుతున్నా. కానీ అనుకోకుండా ఒక చిన్న సంఘటనల ద్వారా చిన్న ఆలోచన వచ్చింది. ఎప్పుడైనా కాలాంతరంలో ఈ సాధనా ప్రక్రియలకి ఒక స్థలం ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ అక్కడికి పిలిచి వాళ్ళ వీలుని బట్టి, వాళ్ళ సమయాన్ని బట్టి ఈ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువుకు సంబంధించినటువంటి సాధనా విద్యలు స్వయముగా నేను దగ్గరుండి నా దగ్గరే వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళు అడిగిన సందేహాలన్నీ తీరుస్తూ సాధనలు చేయిద్దాము అనే ఒక ఆలోచన వచ్చింది. అలా ఆధ్యాత్మిక విద్యాలయము అని ఒకటి స్థాపించి ఒక ఆధ్యాత్మిక విద్యాలయము ద్వారా ఇదంతా అందిద్దాము, మనుషులకు అందుబాటులోకి వెళదాము. అంటే వాళ్ళని నా దగ్గరికి తెచ్చుకుంటాను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనేది ఒక భావన వచ్చింది. అయితే దీనికి నేను చాలా సుదీర్ఘ సమయం తీసుకుంటాను.
ఎందుకంటే ఇలా ప్రపంచానికి ఏదో చేద్దామని వెళ్ళి మళ్ళీ డబ్బులో ఇరుక్కుపోయి, కీర్తి ప్రతిష్టల్లో ఇరుక్కుపోయి, మరి స్త్రీ పురుష సంబంధాలలో ఇరుక్కుపోయి, గ్రూపులు తయారు చేసుకొని నాయకులైపోయి సర్వనాశనం సర్వభ్రష్టత్వం పొందిన ఎంతో మందిని చూశాను. మళ్ళీ ఒక తెగలు తయారు చేసి ఈ దేవుడే గొప్పవాడు, ఈ మతమే గొప్పది, నా పద్ధతే గొప్పది, నా సాధనే గొప్పదని అసలు విషయాన్ని వదిలేసి గొప్ప గొప్ప అని ఇప్పుడు వాదించుకుంటూ ఆ గొప్పలు నిరూపించుకోవడానికి తయారైపోయి దాన్నే ఆధ్యాత్మికమని, దాన్నే భక్తి అని, దాన్నే దైవత్వం అని విధ్వంసానికి వెళ్ళిపోయి వాళ్ళని నాశనం చేసుకొని ఆ నాశనాన్నే కరెక్ట్ అని నిరూపిస్తూ ఎంతో మందిని అందులోకి లాగేస్తున్న వాళ్ళని చూశాను. మళ్ళీ అటువంటి పొరపాటు నేను చేయకూడదు. అందుకని అసలు నేను అలా వద్దని అలా చెబుతున్నాను. అయితే కొంతమంది సోదరీమణులు ఎంత చెప్పినా మాటలు వినటమే. ఆ మనిషి దగ్గరుండి ఆ మనిషి చెబుతున్నప్పుడు సందేహాలు తీర్చుకొని ఆ మనిషి సన్నిధిలో సాధనలు చేస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. ఇప్పుడైనా చేసుకోవచ్చు మీరు ఇంట్లో, అందులో ప్రాబ్లం లేదు. మీరు అడిగే సందేహాలన్నిటికీ ఆన్సర్ చెబుతాను. అయితే కొంతమంది సోదరీమణులు ఎప్పటి నుంచో నాకు మెయిల్స్ పెడుతున్నారు, అనేక రకాలుగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే మీ దగ్గరుంటే ఇంకొంచెం బాగుంటుంది అని. అసలు కొంతమంది అయితే స్టార్టింగ్లోనే మీరు ఎక్కడో చెబితే అక్కడికి వచ్చి దగ్గరలో ఇల్లు కట్టుకొని ఉంటాం, మేము కొంచెం మమ్మల్ని గైడ్ చేయండి, మేము మంచిగా ఉండాలనుకుంటున్నాం, మేము ఈ ఆత్మజ్ఞానం చదువుకొని ఆ మార్గంలో ముందుకు సాగాలనుకుంటున్నాం అని కూడా అడిగారు. అయితే నాకు మళ్ళీ మనం వెళ్ళి అక్కడ దేంట్లో చిక్కుకుపోతామో అనేటువంటి ఒక భావన ఉంది. అందువల్ల అసలు నేను బయటకు రావట్లేదు, నన్ను నేను ఎగ్జిబిట్ చేసుకోవట్లేదు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఫుల్గా వచ్చి నేను ఎక్కడా దేంట్లో చిక్కుకుపోను. ముందు అసలు నేను నాశనం అవ్వకుండా ఉండాలి కదా. అలా నాశనం అయిపోయిన వాళ్ళని ఎంతోమందిని చూశాను. అయితే వాళ్ళు గురువులు, మహాగురువులు, పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని వాళ్ళు పాపం ఇంకా మనుషులను అందులో లాగేసి సాగుతూనే ఉన్నారు. కానీ నాకు అర్థమైంది అది తప్పని. అలాంటి తప్పుడు పనులు చేయకూడదు, మన దానికోసం ప్రజల్ని నమ్మించకూడదు, మనకు అనుకూలంగా అన్ని మలుచుకోవటం కోసం ప్రజల్ని భ్రమల్లో పెట్టి మంద పెంచుకోవటం కోసం ఇలా చేయకూడదని అర్థమయ్యే నేను కనపడకుండా, నేను మీకు తెలియకుండా, నన్ను నేను ప్రకటించుకోకుండా, నన్ను నేను చూపించుకోకుండా చెబుతున్నా. కానీ ఎప్పటికైనా కాలగమనంలో ఒకవేళ చిన్న ఆలోచన వచ్చింది, అందరూ అడుగుతుంటే, కొంతమంది దగ్గర వాళ్ళు అడుగుతుంటే, కొంతమంది లెటర్స్ రాస్తుంటే, అంటే పాపం నిజాయితీగా వాళ్ళు మారదాం అనుకుంటున్నారు, సాధన చేసుకుందాం అనుకుంటున్నారు. అలా సాధనలకు అనుకూలమైన సౌకర్యవంతమైన ఒక ప్రదేశం ఏర్పాటు చేయాలి ముందు. అంటే అక్కడ వాతావరణం కూడా అలాగే ఉండాలి. అటువంటి ఒక ప్రదేశాన్ని ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళామనుకోండి, మాట్లాడకూడదు, కూర్చొని చదువుకోవాలంటే అది లైబ్రరీలో అలా ఉంటుంది. అలా ఏర్పాటు చేద్దామా అని అప్పుడప్పుడు చిరాలోచన వస్తుంది. ఒకవేళ వస్తే భవిష్యత్తు కాలంలో ఆధ్యాత్మిక విద్యాలయం పేరుతో అటువంటి, అంటే లైబ్రరీలో ఎటువంటి వాతావరణం ఉండి ఎవరైనా చదువుకోవటమే, శబ్దం చేయకూడదు అనేది ఎలా క్రియేట్ అయ్యిందో అలా ఆధ్యాత్మిక చదువుకి, ఆత్మజ్ఞాన చదువుకి ఆలంబనగా, కులమత భేదాలకు అతీతముగా అందరూ మనుష్యులైనటువంటి సమానత్వ భావాలతో సాధన చేసుకోవటానికి వీలుగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేద్దాము అనేటువంటి భావన కలుగుతున్నది. కానీ పూర్తిగా అసలు నేను ఇందులోనూ చిక్కుకుపోయి మళ్ళీ నేను సమూహాలు తయారు చేసి మళ్ళీ నేను గందరగోళాలు సృష్టిస్తానా, ఇదంతా ఎటుపోద్ది. ఎందుకంటే నేను మళ్ళీ ఏది పెట్టినా అందులోకి మనుషులు వస్తారు, మనుషుల బుద్ధులన్నీ గందరగోళాలుగానే ఉంటాయి అని ఆలోచిస్తున్నాను. అది మరి ప్రకృతి, విశ్వము, మరి ఇక్కడ విశ్వశక్తి, ప్రకృతి శక్తి, ప్రాణశక్తి, ఆత్మశక్తి, దైవశక్తి అన్నీ ఆ శక్తిని నమ్ముతున్నాం. ఆ శక్తి నిర్ణయం ప్రకారం జరుగుద్ది. ఒక చిరు ఆలోచన వచ్చింది, అది మీతో పంచుకున్నాను అంతే. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఎంతవరకు ఫెయిల్యూర్ అవుతుందో నాకే స్పష్టమైన అవగాహన లేదు. అసలు అది ఫెయిల్యూర్ అవుతుంది, చాలామంది ఫెయిల్యూర్లో ఉన్నారనే ఉద్దేశంతోనే అసలు నేను మీకు కనపడకుండా చెబుతున్నా, నా వివరాలు ఇవ్వకుండా చెబుతున్నా, నేను మీతో అలా ఏ విధంగానూ కనెక్ట్ అవ్వకుండా చెబుతున్నా. ఇప్పుడు కూడా కనెక్ట్ అవ్వాలి 90% అసలు ఇలాగే చెప్పాలనేది ఉంది. కన్ఫర్మ్డ్గా 90% ఇలాగే వెళ్తా. ఒక 10% ఆలోచన మారింది, అది కూడా స్పష్టంగా చెబుతున్నా. ఏది మారినా మళ్ళీ అటువంటిది ఒకవేళ ఏ ఆధ్యాత్మిక విద్యాలయం పేరుతో ఏది చేసి ఆ వాతావరణం కల్పించినా అక్కడ ఎటువంటి సమూహపు ఏర్పాట్లు ఉండవు, అన్నీ తీసేయబడతాయి అంతే.
అసలు తీసేయబడతాయి. భావాలు, అహంకారం అన్ని తీసేయబడి ఏర్పడే తప్ప సమూహాలు తయారు చేయటం, రంగులు ఉండటం, రంగు బాటలు ఇవేం ఉండవు అక్కడ. అటువంటిది ఒకటి కుదిరితే, ప్రకృతి అనుకూలిస్తే, నేను కూడా అందులో నిలబడగలనని అనుకుంటే, అంత సమర్థత నాకుంటే, ఒకవేళ నాకా సమర్థత ఉందన్నా మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మనుషులకు గందరగోళం. చాలా సంస్థలు చూశాను, చాలా గురువుల దగ్గర తిరిగాను, చాలా మంది మనుషులతో ఈ ఆధ్యాత్మిక మార్గాల్లో, భక్తి మార్గాల్లో పరిచయాలు ఉన్నాయి. అందుకని కొంచెం ముందుకెళ్ళడానికి విపరీతమైనటువంటి ఊగిసలాట ఉంది. 90% ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఒక 10% ఏమైనా మార్పులు వస్తాయేమో తెలియదు, మీతో పంచుకుంటున్నాను. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.